శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ప్రాణశక్తికి నామరూపాలు లేవు కదా, మరి ఆ ప్రాణశక్తి పంచభూతములుగా ఎలా ఏర్పడినదో అర్థం కావటం లేదు, కొంచెము వివరించి చెప్పగలరు? అదే విధముగా మెలకువ కూడా కలలాంటిదే అనే విషయము కూడా వివరించగలరు? వీరు ఈ ప్రశ్న వేయటానికి 1062వ శీర్షిక నాలో ప్రాణశక్తి ఎక్కడున్నది అనేటువంటి శీర్షికను విన్నారు. విని ఈ ప్రశ్న వేశారు. అంటే ఇది 1062వ శీర్షిక. ఈ సోదరి గతంలో కూడా కొన్ని కామెంట్లు పెట్టడం జరిగింది, అంటే వింటూ ఉన్నారు. ఇప్పుడు మనం సుమారుగా 1470 శీర్షికలు దాటేశాం. అంటే వీరు అడిగింది 1062, అంటే 1062. ఇప్పుడు 1475వ శీర్షికలు దాకా వచ్చేసాం. అంటే ఈ మధ్యలో శీర్షికలు, చాలా శీర్షికల్లో ఈ వివరాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. ముందు కూడా అనేక శీర్షికల్లో చెప్పాను. ఈ శీర్షికలు కొంచెం ఖాళీ ఉన్న వాళ్ళు మీకు సమయం దొరికితే, అంటే మీ జీవితాలని నడుపుకుంటూ చక్కగా మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చూసుకుంటూ, కుటుంబ సంబంధ బాంధవ్యాలను చక్కగా చూసుకుంటూ, బాధ్యతలన్నీ సక్రమంగా చక్కగా మంచిగా నిర్వర్తిస్తూ కొంచెం సమయం మిగిల్చుకొని, సమయం మిగిలితే మిగిలిన శీర్షికలు వింటూ ఉండండి. ఒక శీర్షిక విని దాని మీద అభిప్రాయంతో మీరు ప్రశ్న వేస్తే ఎన్నిసార్లైనా నేను సమాధానం చెబుతాను, నాకు తెలిస్తే. అందులో నాకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు. కానీ మీకు చాలా శీర్షికలు ఆసక్తి ఉంటే సహకరిస్తాయి. ఇప్పుడు అడిగిన శీర్షిక కూడా చాలా వాటిలో చెప్పేశాను. ఇప్పుడు వీరు అడిగిన ప్రశ్నకు కూడా అనేక శీర్షికల్లో వస్తుంది. అయినా మళ్ళీ చెప్పుకుందాం, ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, మనకు సంబంధించిన స్వీయ చదువు. అంటే ఒక మనిషికి సంబంధించిన శారీరక, మానసిక, బుద్ధిపరమైన, అంతర్గత ప్రాణశక్తిపరమైన, మొత్తంగా మనిషికి సృష్టి శక్తితో, విశ్వశక్తితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను తెలియజేసే మనిషికి సంబంధించిన స్వీయ చదువు. కాబట్టి తెలిసిన విషయమే ఎన్నిసార్లు చెప్పుకున్నా వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. ఈ ప్రశ్నలో వీరు అడిగింది ఏంటంటే, అసలు ప్రాణశక్తి అనే దానికి నామరూపాలు లేవు కదా, అంటే శక్తికి నామరూపం ఏమి ఉండదని చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే ఆకాశము వలె, ఆకాశము వలె కాదు, ఆకాశమే. ఆకాశం అనేటువంటి తెర మీద మొత్తం సృష్టి అంతా నాట్యం ఆడుతుంది. అదే నటరాజు శివతాండవం. అంటే శివుడు నాట్యం ఆడుతున్నప్పుడు ఆయన్ని నటరాజుగా చెబుతారు. నటరాజు అంటే ఏంటి? నిరంతరం కదలికలు జరుగుతున్నాయి. అయితే ఆ కదలికలన్నీ నటరాజు అన్నప్పుడు ఏంటి? అక్కడ ఆ సూచన మహాత్ములు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అంటే వాళ్ళు జ్ఞాన దర్శనం ఎంత చక్కగా దర్శించి, ఆ జ్ఞానాన్ని దర్శించి అంటే అర్థం చేసుకొని, దాన్ని మనం అర్థం చేసుకోవటానికి వీలుగా ఒక రూపం ఇచ్చారు. ఆ రూపమే నటరాజు. అంటే నాట్యము చేస్తున్నటువంటి శివుడు. నటరాజు అంటే ఏంటి? ఇంక ఆయన్ని మించిన వాడు ఎవరో లేరు. ఆ నాట్యంలో హైయెస్ట్ ఆయనే. ఇది నటరాజు. అంటే ఏంటి? నాట్యంలో ఏం జరుగుతుంది? నాట్యంలో ఏముంటది? అన్నీ ఉంటాయి. రాగం, తాళం, లయ, శృతి అన్నీ క్రమబద్ధంగా ఉంటాయి. అది అక్కడ చెప్పదలిచిన విషయం. అన్నీ క్రమశిక్షణగా స్పష్టంగా ఉంటాయి. అస్తవ్యస్తంగా ఉండదు. నాట్య కళ ఇది. నాట్యముతో ఎందుకు పోల్చారు, నటరాజుగా ఎందుకు చెప్పారంటే, ఏది అస్తవ్యస్తంగా లేదు. ఒక నాట్యములో, ఒక గానంలో, అంటే ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి. ఒక సంగీతంలో ఎంతటి చక్కటి విధానం ఉంటుందో, రాగ తాళాల మేళవింపు, స్వరాల మేళవింపు. అంటే అందులో ప్రావీణ్యం లేదు కాబట్టి నాకు ఆ పదాలన్నీ చెప్పలేకపోతున్నాను. అందులో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ఇంకా అద్భుతంగా చెబుతారు. అలా ఈ నాట్య భంగిములు, నాట్యములో హావభావాలు, నాట్యం చేసే విధానం, ఇదంతా ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో. అంటే అదొక విద్య. అందులో రాజు ఆయన. అంటే రాజు అంటే ఏంటి? ఆయన మించిన వాళ్లే లేరు అని. అది ఏంటి వాళ్ళు మనకు చూపించింది? ఆ నటరాజు ఎవరు? శివభగవానుడు. శివభగవానుడు ఎవరో
లయకారకుడు. లయము అంటే ఏంటి? మోక్షము. ఇవి మనకు అర్థం అవడానికి రూపాలు ఇచ్చారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మహేశ్వరుడే శివుడు. రూపాలు ఇచ్చి అంటే సృష్టిలో జరుగుతున్నటువంటి విధానాలు. సృష్టి అంతా కూడా ఆ నటరాజు యొక్క తాండవం అంటే నిరంతర కదలికలతో ఉంది. మీరు సృష్టిని గమనించండి. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, భూమి మీద మనం, మానవులు, వృక్షాలు, జంతువులు, అంటే మనకు భూమి కంటే ఎక్కువ ఇంకేం తెలీదు. ఆ భూమిలో కూడా మనకు తెలిసినవి చాలా తక్కువ. కానీ ఈ కదలికలు ఉన్నాయే, జనన మరణాలు, జనన మరణాల మధ్యలో జీవితాలు, ఈ జీవితాలలో జీవిస్తున్న జీవులన్నింటికీ అవసరమైన సదుపాయాలు ప్రకృతిలో ఉండటం, ఇదంతా కూడా నటరాజు నర్తనం. అంత పర్ఫెక్ట్ గా జరుగుతుంది. నటరాజు నర్తించాలి అంటే దానికి అనుబంధంగా సంగీతం ఉంటుంది. అక్కడ రాగము, తాళము ఇవన్నీ కరెక్ట్ గా ఉంటాయి. ఇవన్నీ కలిసి జరుగుతూ ఉంటాయి. వీటన్నింటి మేళవింపు, సంగీతము, నాట్యముల మేళవింపు, ఆ శృతి, ఆ నాట్య భంగిములు, వీటన్నింటి మేళవింపు ప్రకృతి, సృష్టి, విశ్వం. అంటే విశ్వ కదలికలు శక్తి యొక్క నాట్యం. ఆ శక్తే శివుడు. ఆ శక్తే శివుని అర్ధాంగి అయినటువంటి అమ్మ జగన్మాత. అంటే ఇవన్నీ ఏంటి? శక్తికి మనకు అర్థమయ్యేలా ఇచ్చిన రూపాలు. ఎందుకని? భూమి మీద స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి చెప్పాలి, వీళ్ళకి ఆ శక్తి అనేది తెలియట్లేదు. సృష్టి కనపడుతుంది, రూపాలే కనపడుతున్నాయి, చెట్లు కనపడుతున్నాయి, మనుషులు కనపడుతున్నారు, జంతువులు కనపడుతున్నాయి, అనేక రకాల జడ జీవ చైతన్య పదార్థాలు కనపడుతున్నాయి, ఆకాశం నిండా గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు కనపడుతున్నాయి. విశ్వం అంతా ఒక పద్ధతిలో క్రమశిక్షణగా సాగుతున్నట్టు కనపడుతుంది. మన జీవితాలన్నీ పుట్టుక నుంచి మరణం వరకు మానవ జీవితాలు క్రమశిక్షణగా ఉన్నాయి, వృక్ష జీవితాలు క్రమశిక్షణగా ఉన్నాయి, జంతు జీవితాలు క్రమశిక్షణగా ఉన్నాయి. జడ జీవ పదార్థములు, జడస్ పదార్థములు, కొండలు, గొట్టలు, సముద్రాలు, నదులు, వర్షాలు పడటం, మంచినీరు, ఇవన్నీ ఒక క్రమశిక్షణగా ఉన్నాయి. ఇవన్నీ ఎంత క్రమశిక్షణగా ఉన్నాయి అంటే ఉన్నటువంటి అన్నింటికీ అన్ని సమకూరుతూ అన్ని సక్రమంగా నడుస్తున్నాయి. ఆ సక్రమతను సూచించేదే శక్తి నాట్యము. ఆ నాట్యం మనకు అర్థం అవ్వాలంటే శివభగవానుడికి ఏం చెప్పారు? అర్ధనారీశ్వర తత్వం అన్నారు. అంటే స్త్రీ పురుషులిద్దరూ కలిసిపోయే ఉన్నారు ఆ శక్తిలో. శక్తి స్త్రీ పురుషులుగా విడిగా మనకు భూమి మీద కనపడుతుంది, కానీ శక్తికి వెళ్ళేటప్పటికీ అది మొత్తం కలిసిపోయింది, ఏకత్వంతో ఉంది. ఆ ఏకత్వం మనకు ఎలా అర్థమవుతుంది, మనుషులకు ఎలా అర్థమవుతుంది, అర్థమయ్యేలా ఎలా చెప్పగలరు అంటే ముందు ఒక రూపం ఇచ్చారు. ఏదైనా ఆధ్యాత్మికత కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి చదువుకుంటూ ఎంతో ఆసక్తితో నా రహస్యం ఏంటి, నా శరీర రహస్యం ఏంటి, నా మనోరహస్యం ఏంటి, నా ప్రాణశక్తి రహస్యం ఏంటి, ఈ సృష్టి రహస్యం ఏంటి, మొత్తం ఉన్న తత్వం ఏంటి తెలుసుకుందామని జిజ్ఞాసతో సాధన తపస్సు చేసే వాళ్ళకి మాత్రమే, అది కూడా సంవత్సరాల పర్యంతం సుదీర్ఘంగా చేస్తేనే అర్థమయ్యేటువంటి విషయం. అంటే ఒక తపస్సు, సాధన, పరిశోధన, అన్వేషణ లాంటివి చేస్తే అది కూడా తీవ్ర ఆసక్తితో అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అంటే ఆఖరిలో ఇదంతా శక్తి నాట్యం అని. అలా ఆఖరికి అర్థమయ్యేటువంటి శక్తి నాట్య అనుభవాన్ని మోక్షంగా, ఆత్మసాక్షాత్కారముగా, అది స్వీయ శక్తిగా, స్వీయ అనుభవంగా అనుభవించినటువంటి మహాత్ములు సామాన్య మానవుడిని ఈ వైపు ఎలా నడపాలి అని ఆలోచించినప్పుడు సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో ఆ శక్తి నాట్యాన్ని, ఆ శక్తి నాట్యం అంటే ఏంటి? కదలిక. నాట్యం ఎందుకయింది? అది సంగీతంతో మేళవించిన నాట్యం ఎందుకయింది? అనేక నిర్దిష్టమైనటువంటి హావభావాలతో, నిర్దిష్ట భంగిమలతో, నిర్దిష్టమైనటువంటి రాగ తాళముల మేళవింపులతో కూడినటువంటి స్వరబద్ధమైన చక్కటి నాట్యం అయింది. ఎందుకయింది అంటే అంతా చక్కగా జరుగుతుంది. సృష్టిలో శక్తి నాట్యం అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది, సంపూర్ణతగా జరుగుతుంది. అసలు ఎక్కడ ఏ అశ్రద్ధ, ఏ లోటు, ఏ పొరపాటు లేవు. ఒకవేళ నీకు అలా అనిపిస్తే అది నీ భ్రమే తప్ప, దాన్ని చక్కగా అర్థం చేసుకో అని చెప్పటానికి అర్ధనారీశ్వర తత్వాన్ని ముందు సృష్టించి చూపించారు. అంటే శక్తిలో స్త్రీ పురుష భేదములు లేవు, కలిసిపోయి ఉంటాయని బొమ్మేశారు శివుడు పార్వతి.
కలిపేశారు. అర్ధనారీశ్వరుడు విడివిడిగా చెప్పదలిచినప్పుడు అమ్మని చెప్పారు, శక్తి అన్నారు, అయ్యని చెప్పారు, అమ్మాయిలు కలిసి ఉంటారని. ఎందుకంటే భూమి మీద స్త్రీ పురుషులు విడివిడిగా ఉన్నారు కనుక. అంటే మనిషిని నడిపించడానికి ప్రాథమిక స్థాయి నుంచి చివరి శక్తి స్థాయి వరకు మహాత్ములు చేసినటువంటి అద్భుత ఆత్మదర్శన ప్రక్రియ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. అందుకని ఏ దశలో ఎవరు ఎక్కడ ఏది మాట్లాడినా కరెక్టే. అసలు ఏమీ తెలియనటువంటి దశలో ఒక దేవుణ్ణో, ఒక దేవతనో, ఒక చిన్న మత విధానంలో, ఒక గురు విధానంలో, లేదా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పారనో, తన ఎదురుగా ఉన్నటువంటి ఒక దేవుడు దేవత యొక్క ఫోటోకు ప్రతిమకు నమస్కరించే ఒక చిన్న పిల్లవాడు కూడా కరెక్టే చేస్తున్నాడు. ఇక్కడ ఎవరు ఏ స్థాయిలో ఎప్పుడు ఎవరు ఇదే కరెక్ట్ నాదే కరెక్ట్ అని చెప్పినా అది కరెక్టే, తప్పు కాదు. కానీ అది అక్కడకు మాత్రమే కరెక్టు. అక్కడి నుంచి ఇంకా ప్రయాణం ఉంది, అవ్వలేదు, శక్తి వరకు వెళ్ళిపోవాలి. అలా శక్తి వరకు నడిపించడానికి చేయబడినటువంటి ఏర్పాటు ఆధ్యాత్మికత. అదొక విశాల అనంత విశ్వం. మొత్తం అక్కడ దాకా నడక సాగుతూనే ఉండాలి. అందుకే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదు, ఎన్ని జన్మలు పడుతుందో తెలీదు. అది మన జిజ్ఞాసను బట్టి, మన ఆసక్తిని బట్టి, మన ప్రయత్నాన్ని బట్టి, మనలో తెలుసుకోవాలి అన్న తపనను బట్టి అది ఆధారపడి ఉంటుంది. కానీ ఖచ్చితంగా తెలియబడుతుంది. ఎందుకనంటే తెలియబడింది కనుకనే మహాత్ములు మనకు చెప్పారు, వాళ్ళకి తెలియబడింది. అలా జీవితం మొత్తం ఈ విషయాన్నే తెలుసుకోవటం కోసం కేటాయించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మొదటి నుంచి వాళ్ళు ఏం చేయలేదు, బ్రతకటానికి అవసరమైన తిండికి ఏర్పాట్లు సమకూర్చుకున్నారు. అంటే ఏవి దొరుకుతుంటే వాటితో బ్రతకటం నేర్చుకున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, సహజంగా వృక్ష సంపద ఉంది. అసలు వృక్షాలకు అన్నీ వస్తాయి. జంతువులు ఎలా బతుకుతున్నాయి, ఒక్క మనిషి తప్ప మొత్తం సృష్టిలోని జంతు ప్రపంచం అంతా ఎలా బతుకుతుంది చూడండి. సహజంగా దొరికిన వాటితోనే బతుకుతుంది. అవేం పండించుకునేది ప్రయత్నించుకునేది లేదు. అంటే సహజంగా దొరికే ఏర్పాటు అన్నిటికీ ఉంది. మనకి గాలి సహజం, నీరు సహజం. అంటే నీరు కూడా ఇప్పుడు అమ్ముకుంటున్నాం అనుకోండి, కొనుక్కుంటున్నాం. గాలి సహజం, సూర్యుడు సహజం, భూమి సహజం. మళ్ళీ భూమికి కూడా కొలతలు వేసుకొని కొనుక్కోవడం, అమ్ముకోవడం మనం పెట్టుకున్నాం. అయినా ఇప్పటికే గాలి సహజం, సూర్యుడు సహజం. మిగిలినవన్నీ మనం వ్యాపారాల కింద తయారు చేసుకున్నాం. సరే, అది వేరే విషయం. కానీ అవి సహజాలే, ప్రకృతిలో ఉన్నవే. ఈ సహజత్వ స్థితి ఏదుందో మనిషికి, ఆ సహజత్వ స్థితి మనిషికి అర్థమయ్యి, అంటే అక్కడ దాకా ప్రయాణించాలి, అనంతాత్మశక్తి వరకు ప్రయాణించాలి. అన్ని సహజంగా ఉన్నాయి, మనిషి కూడా ఆ సహజత్వ స్థితికి చేరుకొని అర్థం చేసుకోవాలి అంటే ముందు మానసికంగా మనిషి స్థాయిలో విషయాన్ని చెప్పాలి. అందుకని కింద నుంచి మొదలుపెట్టి అక్కడ వరకు ప్రయాణించారు. అలా సహజత్వ స్థితిలో బతికేటువంటి మనిషి తన జిజ్ఞాసకి ఏం చేశాడంటే, అసలు ఈ రహస్యం ఏంటో తెలుసుకుందామని అందరూ కాదు, బ్రతకటానికి అనువుగా సహజంగా దొరికే వాటిని తీసుకున్నాడు. వాటిని కందమూలములు అన్నారు. కందమూలములు అంటే ఏం లేదు, అన్ని రకాల ఫ్రూట్స్ సహజంగా ఏం దొరుకుతున్నాయో అవి తీసుకున్నారు. ఏదన్నా కొద్దిగా ప్రత్యేకంగా కావలసినవి వాళ్ళు పెరట్లో పండించుకున్నారు, ఆ మొక్కలు నాటుకున్నారు. అంటే ఎక్కువగా విలాసాలకు వెళ్లకుండా జీవితకాలాన్ని మిగిల్చుకునే ప్రయత్నం చేసుకుని అలా జీవితాన్ని గడుపుతూ ఇంద్రియ సుఖాలు ఉన్నాయి. ఆ ఇంద్రియ సుఖాలకు స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు భూమి మీద. ఆ ఆకర్షణ సహజంగా శరీరంలో ఉంది కాబట్టి వివాహాలు చేసుకున్నారు. స్త్రీ పురుషులు కలిసి ఉన్నారు. ఇంద్రియ కోరికలు కూడా అలా ఆహారాన్ని ఎలాగా సహజంగా దొరికే ఆహారాన్ని తిని సమయం మిగుల్చుకొని, అంటే సహజంగా ప్రకృతిలో పక్షులు మిగిలిన జంతువులు ఎలా దొరికిన వాటితో బతుకుతున్నాయో అలాగే వాళ్ళు కూడా దొరికిన వాటితో బ్రతికి, అలాగే సహజంగా శారీరక ఇంద్రియ కోరికలను తీర్చుకొని సంతానాన్ని కని వాళ్ళను కూడా తమ బాధ్యతల ప్రకారం పెంచుకుంటూ మిగిలిన జీవితం మొత్తం, అంటే ఇప్పుడు వాళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయవలసిన అవసరము లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని మనలా విషయాలు పెంచుకోవాలా, అన్నిటినీ పెంచుకోవట్లా. దొరికిన చెట్లు అంటే జంతువులు ఎలా బ్రతుకుతున్నాయో అలా దొరికిన వాటితో సంతృప్తి చెంది బతికేశారు. స్త్రీ పురుష సుఖాలకు సంబంధించిన సమస్తం మన శరీరంలోనే ఉంది. దానికోసం ఎక్కడికో పరుగులు తీయక్కర్లా. కాబట్టి వివాహం చేసుకున్నారు. స్త్రీ పురుష సుఖాలు చక్కగా ఆనందంగా అనుభవించారు. ఏదైనా అనుభవిస్తే నీకు 24 గంటలు అదే కోరిక ఉండదు ఎవరికి.
కొంచెం ధర్మం, కొంచెం మంచితనం, కొంచెం అసలు ఈ సత్యం తెలుసుకుందామన్న ఆసక్తి ఉంటే ఇంకా చక్కగా మనసు నిలబడుతుంది. అలాని కోరుకొచ్చినప్పుడు తీర్చుకోవచ్చు. భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లల్ని కన్నారు, వాత్సల్యంతో పెంచుకున్నారు. ఇవి ఎన్ని చేసినా సమయం బోల్డ్ మిగిలి ఉంటుంది. మీరు చూసుకోండి, వృత్తి వ్యాపార ఉద్యోగాలకే మన సమయం మొత్తం అంకితం అయిపోయింది ధన సంపాదనకి. పిల్లలు పుట్టిన కాడి నుంచి 25-30 సంవత్సరముల వరకు సంపూర్ణంగా చదువుకుంటానే ఉంటారు. 25 సంవత్సరముల వరకు, 25-30 సంవత్సరముల మధ్యలో ఉద్యోగమో వృత్తో వ్యాపారంలోకి వెళ్ళి ధన సంపాదనకు వస్తారు. ధన సంపాదన కంటే ఎక్కువ సమయం చదువుకోవటానికి గడుపుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ధన సంపాదన కంటే చదువుకునేటప్పుడు ఎక్కువ ఒత్తిళ్లకు లోనవుతారు. ఆ పసి వయసు నుంచి ఆ పుస్తకాల మోత, బరువు, ఎక్కడ మనిషికి సుఖమేం లేదు. ఎందుకు ఈ చదువులు మొత్తం అంటే కేవలం ధన సంపాదనకి 25-30 ఏళ్ళు వాళ్ళు చేసింది. ధన సంపాదన రాగానే వివాహాలు చేసుకుంటారు. వివాహాలు చేసుకున్న కాడి నుంచి ధన సంపాదనకి జీవితం అంతా గడిపేస్తూ ఉంటారు. మిగిలిన సమయం ఏదో ఇంటికి వస్తే భార్యా పిల్లలతో గడిచిపోద్ది. మళ్ళీ పొద్దున్నే వృత్తి వ్యాపార ఉద్యోగాలు. ఎన్ని విలాస వస్తువులు, ఆ విలాస వస్తువుల్ని ఎన్నింటిని అవసరాలుగా మార్చేసుకున్నాం. ఇవి లేకపోతే నేను ఉండలేను అనేటువంటిది. అంటే ఇక లెక్కలేనన్ని, ఎంత సంపాదించినా సరిపోనన్ని. పైగా మన జీవన శైలి మారటం వలన మళ్ళీ అనారోగ్యాలు, మానసిక బాధలు, అనేక రకాల కష్టాలు వచ్చినాయి. ఎందుకని? నాగరికత పేరుతో మనని మనం మన మనసుకి అనేక రకాలు చూపించి అలవాటు చేసేసాం. మన శరీరానికి అనేక రకాలు అలవాటు చేసేసాం. వీటి వలన శారీరక మానసిక అనారోగ్యాలు, ఎంత సంపాదించినా సరిపోనటువంటి ధనం, దానికోసం విశ్వ ప్రయత్నం. ఉన్నది 24 గంటలే, అదే జీవితం, అంతే జీవితం. కాబట్టి ఎవరికీ సంతృప్తి లేదు, సరిపోవటం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాటి మానవుడి యొక్క జీవితం పుట్టిన నాటి నుంచి 25-30 ఏళ్ళు వచ్చే వరకు, అంటే ఉద్యోగం వచ్చి ధన సంపాదన వచ్చే వరకు చదువుల మోతతో, ఏదో ఒకటి వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించుకున్న నేర్చుకునేటువంటి చదువుల మోతతో, బరువుతో జీవితం సాగింది. అక్కడి నుంచి చచ్చిపోయే వరకు ధన సంపాదన అనేటువంటి మోతతో, బరువుతో సాగుతుంది. సుఖపడింది ఎక్కడో ఇంకా ఏ మనిషికి ఆ మనిషికే తెలియదు, ఎవరికి వాళ్ళకే తెలియాలండి. ఇది ప్రస్తుత జీవితం సాగుతుంది. అందుకని ఎంత ధనమైనా నాకు సరిపోదు. ఏమండి మీరు ఎక్కడ ఆగుతారు? ఇప్పుడు గవర్నమెంట్ రిటైర్మెంట్ పెట్టింది, ఎక్కడ ఆగుతారంటే రిటైర్మెంట్ అయిపోయినాక మళ్ళీ నిరంతరం ఇంకో పని చేస్తాను, ఇంకో దానికి బయలుదేరుతాను, ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటాను. ఎందుకని? నాకు తోచదు. ముందు అసలు నాకు తోచదు, డబ్బు ఉన్నా కూడా తోచదు నాకు. ఎందుకని? తోచకపోవటానికి కారణం ఏంటి అంటే నేను అనేకం నా శరీరానికి, ఇంద్రియాలకు అలవాటు చేసేసి కూర్చున్నా. ఇలా ఏదో ఒకటి చేస్తూ చచ్చిపోతాను. లేదా ఆ డబ్బు పిచ్చే పట్టించుకొని ఇంకా డబ్బు కోసం తిరుగుతూ ఉంటాను. ఏ అనారోగ్యాలు వచ్చి కాళ్ళు చేతులు కదలక మంచాల మీద పడి ఉంటే తప్ప, కదులుతుంటే నేను ఆగలేను. అది వ్యసనాలతో కావచ్చు, డబ్బు పిచ్చితో కావచ్చు. అలా మరణిస్తానంతే. మరణించినాక తీసుకెళ్లి కాల్ చేస్తారు, పూడి చేస్తారు, ఇక తర్వాత విషయం తెలియదు. ఇది ఈనాటి సగటు మానవుడి జీవితం. అయితే నేను ఇంతకు ముందు మాట్లాడాను, ఉన్నదానితో, ఇప్పుడు జంతువులు ఎలా, పక్షులు ఎలా దొరికిన వాటితో బ్రతుకుతున్నాయో, ఆనాటి మానవులు కొంతమంది మాత్రమే దొరికిన వాటితో బ్రతికి దొరికిన సుఖాలన్నీ అనుభవించారు. ప్రకృతి సహజంగా ఇచ్చిన సుఖాలు. కంటితో చూశారు, చెవులతో విన్నారు, నోటితో మాట్లాడారు, నాలుగుతో రుచి చూసుకున్నారు. శారీరక కోరికలకి స్త్రీ పురుషులు వివాహాలు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, పెంచారు. అన్నీ కూడా పరిమితముగా. ఎందుకని? అసలు వృత్తి వ్యాపార ఉద్యోగాలే లేవుగా వాళ్ళకి, ధన సంపాదనే లేదుగా వాళ్ళకి. అందుకని మొత్తం సమయం మిగిలిపోయింది. ఇప్పుడు ఈ కోరికలు మొత్తానికి ఏది తమకు అవసరమైనవి దొరికి, అంటే ఏదో దొరకపుచ్చుకోవడానికి మనిషి తెలియగలడే కదా, అక్కడ దొరికిన పళ్ళు ఫలాలు ఉంటే, లేదా కొన్ని తనకు దగ్గరలో పెంచుకుంటాడు. ఏముంది, మొక్కనాటి నీళ్లు పోస్తే 10 నిమిషాలు నీళ్లు పోస్తే చాలు, రోజు ఎప్పుడోప్పుడు అదే కాయలు కాస్తుంది. అలా దొరికిన వాటితో తృప్తి పడుతూ, దొరికిన సుఖాలతో తృప్తి పడుతూ, ఇప్పుడు స్త్రీ పురుష శారీరక సంబంధాన్ని మించిన సుఖం భూమి మీద ఏమీ లేదు. అంతకు మించిన సుఖమే లేదు భూమి మీద. అది సృష్టి సహజంగా ఏర్పాటు చేసేసింది. కొన్ని సహజ సుఖాలు శరీరంలోనే పెట్టింది. ఇంద్రియాలన్నీ సుఖాలే, శరీరం అంతా భోగ శరీరమే. మనం అతిగా కోరుకొని దుఃఖాలకు లోనవుతున్నాం అంతే తప్ప అసలు సృష్టి దుఃఖాలు పెట్టలేదు.
సుఖాలే పెట్టింది, ఆనందాలే పెట్టింది. అలా సృష్టి ఇచ్చిన సహజ సుఖాలను అనుభవిస్తూ బతికిన వాళ్ళకి సమయం అంతా మిగిలిపోయింది. అంటే 24 గంటలు ఒక 8 గంటలు నిద్రపోయారనుకోండి, ఒక గంట కాలకృత్యాలు తీర్చుకున్నారనుకోండి, ఈ దొరికిన వాటితో తిని, దొరికినవి లభించిన వాటితో తిని ఏదో కుటుంబ జీవితం గడుపుకొని పోనీ ఒక 4 గంటలు వాటికి పోయింది అనుకోండి. కాలకృత్యాలకు 1 గంట, ఇది ఒక 4 గంటలు, 5 గంటలు, అది ఒక 8 గంటలు, 13 గంటలు పోతే ఇంకా 11 గంటలు ఉన్నాయి. పోనీ ఇంకొక గంట తీసేయండి, 10 గంటలు ఉంది. ఈ 10 గంటలు వాళ్ళు సాధనలు చేసుకున్నారు. సాధన అంటే ఏంటి? మీరేదో ఊహించేసుకోబోకండి వాళ్ళు ఏదో చేసేసారని కాదు. నేనెవరో, నా గుణాలేంటి, నా బుద్ధులేంటి, నా ఆలోచనలేంటి, నా ప్రవర్తన ఏంటి, నా మనసును ఎలా నియంత్రించుకోవాలి, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాలో ఉన్న ప్రాణశక్తి ఏంటి, ఈ సృష్టి ఏంటి, ఈ సృష్టికి నాకున్న సంబంధం ఏంటి, ఇవన్నీ అలా ఎందుకున్నాయి, ఇలా అన్ని రకాలుగా ఎవరికి కుదిరిన విధంగా వాళ్ళు సాధనలు చేశారు. ఆ సాధన పేరే తపస్సు. తపస్సు అంటే ఏంటి అంటే జీవితంలో మెయిన్ భాగం నన్ను నేను తెలుసుకోవటానికి, ఆధ్యాత్మికత కోసం దాని మొత్తానికి పెట్టుకున్న పేరు ఆధ్యాత్మికత. అంటే ఆత్మ గూర్చిన అధ్యయనం, అంటే సృష్టి గూర్చిన అధ్యయనం, నాలో ఉన్న ప్రాణశక్తిని గూర్చిన అధ్యయనం, నా గూర్చిన అధ్యయనం, ఈ సృష్టి గూర్చిన అధ్యయనం, ఈ విశ్వం గూర్చిన అధ్యయనం. అదే ఆత్మ అధ్యయనమే ఆధ్యాత్మికత. అలా మొత్తంగా జీవితంలో మెయిన్ భాగం ఆధ్యాత్మికతగా, పాక్షిక భాగం జీవితం జీవించారు. బ్రతకాలి కనుక బ్రతకడానికి అవసరమైనవి చేసుకున్నారు. దాన్ని తపస్సు అని పిలుస్తారు. అంతే తప్ప కూర్చొని కళ్ళు మూసేసుకొని ఏదో చేసేసారు తపస్సులని భ్రమపడబాకండి. అలా కూడా చేసి ఉండొచ్చు, కానీ ఇది అన్వేషణ, ఇది వాళ్ళ తపన, ఇది. దానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు కనుకనే అనేక మార్గాలు వచ్చినాయి. ఎవరికి ఎలా తోచిందో వాళ్ళు అలా ప్రయత్నించుకున్నారు. అందరూ ఒకేలా చేయరుగా. ఇదే పార్ట్ టైం చేస్తే, అంటే మన జీవితంలో ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు మెయిన్, అంటే అప్పుడు కూడా ఉండేవాళ్ళు. అలా ఫుల్ టైం చేసిన వాళ్ళని ఋషులు, యోగులు, మునులు, మహాత్ములు, తపస్సంపన్నులు, గురువులు ఇలా అనేక పేర్లతో పిలిచారు. ఫుల్ టైం జాబ్ అది. వాళ్ళు మొత్తం ఈ ఆధ్యాత్మికంలోనే గడిపారు, ఆత్మ అధ్యయనంలోనే గడిపారు. వాళ్ళు దాన్ని అనుభవం పొంది ఇతరులకు తెలియజేశారు, తెలియజెప్పారు. వాళ్ళు సృష్టించినటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానమే అనేక మంది అనేక రకాలుగా ఆ సత్యాన్ని మానవులకు చెప్పటానికి చేసిన ప్రయత్నమే అనేక విధాలుగా తయారై మనకి జ్ఞాన సంపద అందింది. వాళ్ళు ఫుల్ టైం వాళ్ళు. అప్పుడు కూడా మామూలు మనుషులు ఉన్నారు, అనేక రకాల ప్రజలు ఉన్నారు. తర్వాత రాజుల కాలాలు వచ్చినాయి, రాజ్యాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు. అందులో చెడ్డోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళందరినీ అప్పట్లో పూర్వకాలం రాక్షసులని పిలిచారు, ఇప్పుడు చెడ్డవాళ్ళు అంటున్నాం. అంతే, మాట మారింది తప్ప మనిషి ఎప్పుడు ఒకటే, ఇదే మనిషి. అది కొంచెం ఎత్తుండేవాడేమో, ఇంకా బలంగా ఉండేవాడేమో, తెలియదు అప్పుడు పరిస్థితులు. మనకు కాలగమనంలో ఏం జరిగిందనే తెలియదు. కాదు మనుషులు ఇంతే, ఇవే ఇంద్రియాలు, ఇదే శరీరాలు. కాదు మనకంటే కొంచెం ఎత్తుండి ఉండొచ్చు, మనకంటే కొంచెం బలంగా ఉండొచ్చు, అయి ఉండొచ్చు, అది కూడా వచ్చు, అంతే. అవునో కాదో కూడా తెలియదు. కానీ ఇదే ఇంద్రియాలు, ఇదే శరీరం, ఇదే జీవితం, ఇదే పద్ధతి, అది మారదు. మానవ జాతిలో మారంది ఇదే. ఎప్పటికీ ఎత్తులు పొడుగులు, ఒడ్డు పొడుగులు మారచ్చు, ఆయు ప్రమాణాలు కొంచెం తగ్గుతూ ఉండొచ్చు మనకి. ఎందుకంటే మనం ఇప్పుడు అనారోగ్యాలు పాలైపోయాం, మానసిక శారీరక అనారోగ్యాలు పాలైపోయాం, రకరకాలైనటువంటి విలాస వస్తువుల్ని తయారు చేసుకున్నాం, అన్ని అవసరాలుగా మార్చేసుకున్నాం, అనేక రకాల రుచులు, లక్షల కోట్ల రకాల పదార్థాలు తయారు చేసుకున్నాం. వీటి వల్ల మన ఆయు ప్రమాణం తగ్గి ఉండొచ్చు. ఎందుకంటే అసలు ఎన్ని హాస్పిటల్స్, ఇవన్నీ పూర్వకాలంలో ఇంత భారీ ఎత్తులు లేవు. పూర్వం అంటే వేల లక్షల సంవత్సరాల వెనకాల. కాబట్టి ఆయువు తగ్గుతూ వచ్చి ఉండొచ్చు, మనం విలాసాలు పెంచుకుంటూ వెళ్ళిన కాడి నుంచి అది జరిగి ఉండొచ్చు. సరే, ఏది ఏమైనా అలా ఫుల్ టైం చేసినటువంటి మహాత్ములు దాన్ని పొంది, ఆత్మానుభవం పొంది, మనలో ఉన్న ప్రాణశక్తి, బయట ఉన్నటువంటి విశ్వశక్తి ఒక్కటే, దాన్ని ఆత్మశక్తి అంటారు. ఆ శక్తి కనపడేది కాదు, వినపడేది కాదు, దానికి నామరూపాదులు లేవు. ఆ శక్తి ఆకాశము వలె సర్వవ్యాపకమైనది, వలే కాదు, ఆకాశమే. ఆ ఆకాశం అనేటువంటి సర్వవ్యాపక శక్తిలో ఉన్నటువంటి లక్షణముల చేత సినిమా తెరపై బొమ్మలు ఆడినట్లుగా ఆ ఆకాశ శక్తిలో ఈ సృష్టి అంతా మనకి కనిపిస్తున్నది, ఉన్నట్టుగా అనిపిస్తున్నది అనే సత్యాన్ని చెప్పారు.
అనిపించేటువంటి భావనాత్మకమైన సృష్టి కదలికలు ఏమున్నాయో అదే నటరాజు నర్తనం. దాన్ని మనకు అర్థం అవడానికి అనేక మంది మహాత్ములు అనేక రకాలుగా చెప్పారు. ఇందులో అనేకంగా చెప్పారు కాబట్టి ఇదే మార్గం కరెక్టు, ఇదే మార్గం రైటు, ఇదే మార్గంలో వెళ్ళాలి అనేది ఏమి లేదు. అనేక మంది అనేక రకాలుగా దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా ఆఖరికి శక్తి అని తెలుసుకోవాలి. ఎందుకని ఉన్నది శక్తే కదా, కాబట్టి నువ్వు కూడా శక్తే, ఉన్నది శక్తే. ఇందాక చెప్పాను ఈ నటరాజు నర్తనం ఏంటి, ఎందుకు చెప్పారు దాన్ని అంటే, వాళ్ళు శక్తిని దర్శించినప్పుడు ఈ సృష్టి యొక్క ప్రక్రియ ఎలా జరుగుతుందో వాళ్ళకి అర్థమైందంతా అది సక్రమముగా, క్రమశిక్షణగా, పద్ధతిగా ఉన్నదని చెప్పడానికి నటరాజు నర్తనాన్ని పెట్టారు. అందులో నాట్యం ఆడుతున్న శివతాండవం అన్నారు. శివము అంటే శుభము అని, అంటే మొత్తం సృష్టి అంతా శుభకరంగా మంగళప్రధానంగానే ఉంది తప్ప ఎక్కడా ఇందులో ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉంది అంటే అది నువ్వు తయారు చేసుకున్న నీ భావనాత్మకత అంతే. దాన్ని సరిగా అర్థం చేసుకుంటే ఏమి లేదు, అంతా శుభకరంగానే ఉంది. అందుకే లయం అనేది ఎప్పుడు, మోక్షం అనేది సచ్చిదానందము, అది కూడా చెప్పారు. ఆ మోక్ష స్థితి ఎలా ఉంటుంది అంటే, ఆ శక్తి స్థితి ఎలా ఉంటుంది అంటే, ఆత్మానుభవం ఎలా ఉంటుంది అంటే, ఆ ఆత్మ సాక్షాత్కార అనుభవం ఎలా ఉంటుంది అంటే సచ్చిదానందము, హాయిగా ఉంటుందండి, శాశ్వతంగా ఆనందంగా ఉంటుంది తప్ప అక్కడ ఏ దుఃఖము లేదండి. మరి ఇప్పుడు దుఃఖం మనకి ఎందుకు ఉంది అంటే, మనకు వృత్తి వ్యాపార ఉద్యోగాలకే జీవితం మొత్తం సరిపోవటం లేదు. ఎంత డబ్బు సంపాదించినా నాకు సరిపోదు, ఎన్ని కోరికలు తీర్చుకున్నా నాకు సరిపోదు అంటే దుఃఖమేగా. ఎందుకని అది శరీర పరిమితి భావన. సరే, ఇది విషయం చెప్పుకున్నాం. మనం ఎవరిని ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, మహాత్ములు అని పిలుచుకుంటున్నాం. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, అసలు ఈ జ్ఞాన సంపద వాళ్ళ నుంచి వచ్చింది, మీరు నేను కనుక్కున్నది కాదు. వాళ్ళు ఫుల్ టైం కేటాయించుకొని కొంతమంది వాళ్ళ జీవితాలను వాళ్లే అన్వేషించుకొని ఆత్మసాక్షాత్కారాన్ని, మోక్షాన్ని పొంది శక్తి తత్వాన్ని చెప్పారు. ఉన్నదంతా శక్తి అనయ్యా అని దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. దాన్నే బ్రహ్మము అని పిలిచారు. అయితే మనకి ఇలా అనిపించడం అబద్ధం అంటే కాదు, నిజమే అని చెప్పారు. వాళ్లే అప్పుడు చెప్పారు, మరి మీరు శక్తి అని చెబుతున్నారు, మీరు శరీరంతోనే ఉన్నారు కదా, మీకు భార్యా పిల్లలు ఉన్నారు కదా, మీరు కుటుంబ జీవితం గడుపుతున్నారు కదా, మీరు కాపురాలు చేస్తున్నారు కదా, మీరు పిల్లల్ని కంటున్నారు కదా, మీరు కూడా తిండి తింటున్నారు కదా అంటే చెప్పారు, ఆ స్థితిని జీవన్ముక్తులు అని పిలుస్తారు. అది జీవన్ముక్త దశ. జీవించున్నాం కనుక శరీరంతో శరీర క్రియలన్నీ చేస్తున్నాం, కానీ శరీరపరమైనటువంటి అజ్ఞాన బంధాల్లో ఇరుక్కొని లేము, ముక్త దశలో ఉన్నాం. శక్తి స్థితి మాకు ఎరుకలో ఉన్నది. అటువంటి వాళ్ళని జీవన్ముక్తులు అంటారని పేరు పెట్టారు. అందుకని ఇది తెలియటానికి చెప్పాను. అప్పుడే ఆ రోజుల్లోనే మామూలు వాళ్ళు కూడా ఉన్నారుగా, చెడ్డవాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళని రాక్షసులు అన్నారు అన్నాగా. రాజులు ఉన్నారు, పరిపాలనలు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, అన్నీ వచ్చినాయి, రకరకాలుగా ఏర్పడినాయిగా. అప్పుడు కొంతమంది వీళ్ళకి ఆకర్షితులయ్యి వీళ్ళు చెప్పిన విషయాలని వాళ్ళ యొక్క జీవన విధానంలో కొద్ది కొద్దిగా పాటించడానికి అనువుగా ప్రయత్నించాడు. అది పార్ట్ టైం. దాన్ని ధ్యానము అన్నది. అక్కడే సాధన అనేది వచ్చింది. సాధన అనేది కూడా అక్కడే వచ్చింది. పార్ట్ టైం అంటే నేను నా విలాసాలుగా జీవిస్తాను, నాకు నచ్చినట్టు జీవిస్తాను, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటాను, ఎక్కడో నాకు మిగిలిన ఒక అరగంటో, పావు గంటో, గంటో సమయాన్ని బట్టి మహాత్ములు చెప్పింది కూడా వింటాను. మహాత్ముల దగ్గరికి వెళ్ళి కూర్చొని ముందు వాళ్ళు చెప్పింది విని వాళ్ళు ఎలా సాధనలు చేసుకోమన్నారో, లేదా నాకు ఎలా సాధన చేయాలనిపిస్తుందో అది చేసుకుంటాను. అలా పార్ట్ టైం సాధన చేస్తే అది ధ్యానము, సాధన. అలా ఫుల్ టైంలో ఉంటే తపస్సు. తపస్సు ఇంకా దాని పేరు అంతే, తపించుట. ఆయుష్ ఉన్నంత వరకు తపించుట అంతే, అది తెలిసే వరకు తపించుట. అది ఏ రకంగానైనా సరే. ఇప్పుడు మనదంతా పార్ట్ టైం. అందుకే సాధన, ధ్యానము నువ్వేదేం చేసుకో. సాధన అంటే అది తపస్సు ఫుల్ టైం. అలా ఆ రోజుల్లోనూ సాధనలు, తపస్సులు వచ్చినాయి. ఎందుకని తపస్సులు చేసిన వాళ్ళు దాన్ని పొంది వీళ్ళకి చెప్పారు. తర్వాత వాళ్ళని అనుసరించి తపస్సు చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా తపస్సు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హిమాలయాలకు వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అంటుంటారు. వాళ్ళందరూ తపస్సు చేసుకోవడానికి చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆధారత ఏదో దొరికింది వాళ్ళకి. అయితే ఎక్కువ కుటుంబీకులు ఉంటారు కనుక ప్రపంచంలో కుటుంబీకులకు అనువుగానే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ విషయాలు నాకు తెలియదు, ఎందుకంటే నేను కూడా కుటుంబీకుడినేగా, నాకు ఎలా తెలుస్తుంది.
ఇప్పుడు ఒక సన్యాసి జీవితంలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి సంబంధించిన విషయాలు నాకు తెలియదు అసలు ఎందుకు వెళ్ళిపోయాడు. నేను ఎవరిని వెళ్ళొద్దని చెబుతాను. ఎందుకని అంటే సృష్టి సహజమైన జీవితాన్ని జీవిద్దాం. ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు వాళ్ళు ఏర్పరిచినటువంటి దేవుళ్ళు, దేవతలు అందరూ వివాహాలు చేసుకున్నారు, పిల్లలు ఉన్నాయి, అన్ని చూపించారు మనకు. అలాగే వెళ్దామని నేను నిర్ణయించుకున్నాను. దాన్నే మీకు చెబుతున్నాను. మిగిలింది తప్ప రైట్ అసలు నాకు తెలీదు. నాకు తెలిసిందే నేను చెప్పగలను, మొత్తం నేను చెప్పలేను. కనుక ఇక్కడ తప్పులు లేవు, రైట్లు లేవు. నేను చెప్పేది నా విశ్లేషణ, నా విధానము, నా పద్ధతి. నాకు అర్థమైంది మాత్రమే నేను చెప్పగలను. ఇప్పుడు మనందరం కూడా పార్ట్ టైంలో సాగుతున్నాం. అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే చక్కగా వివాహాలు చేసుకొని చిన్నతనంలో తల్లిదండ్రులు చెప్పినవి విని చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుని, అంటే జరుగుతున్న వ్యవస్థ ప్రపంచంలో ఏముందో ఆ ప్రకారం వెళ్ళాల్సిందే. రెవల్యూషనరీగా ఇప్పుడు నేను వెళ్తానంటే ఎవరూ ఏమీ చేయలేం, మనమే మట్టి కొట్టుకుపోతాం, దేనికి పనికి రాకుండా పోతాం. కాల ప్రకారం నడవాల్సిందే ఎవరైనా. ఆ చక్కగా చదువులేవో చదువుకొని ధన సంపాదన తెచ్చుకొని వివాహాలు చేసుకొని చక్కగా పిల్లలను కని వాళ్ళను పెంచుకుంటూ మీ పంచేంద్రియ కోరికలు తీర్చుకుంటూ మీరు అప్పుడు మిగిలిన సమయాన్ని ఆధ్యాత్మికతలో గడిపితే ఇందులో ఇంకో లాభం ఉంది. నేను అందుకే ఇందులో వెళ్ళమని చెప్పే కారణం అది. ఎందుకనంటే శరీరపరముగా నువ్వు అనుభవించేటువంటి భోగములు, కష్టములు, సుఖములు, భోగానుభవములు ఏమున్నాయో ఇవన్నీ కూడా మీకు జ్ఞానాన్ని తీసుకొస్తాయి. ఇది ఇంతే, ఓహో ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుందని మీకు జ్ఞాన దశ పెరుగుతూ ఉంటుంది. శరీర అనుభవాలు అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాయి. అది అనుభవ జ్ఞానం. అసలు చాలా మంది వృద్ధాప్యం వచ్చినటువంటి పెద్దవాళ్ళని చూడండి, అనుభవ జ్ఞానంతో ఎన్నో గొప్ప విషయాలు చెబుతూ ఉంటారు. ఏం పుస్తకాలు చదవక్కర్లాళ్ళు, అనుభవ జ్ఞానమే బోళ్ళు నేర్పేస్తుంది వాళ్ళకి. అందుకని సంసారిక జీవితంలో సాగితే అనుభవ జ్ఞానం ఉంటుంది మీకు. పుస్తక జ్ఞానం అంతా వాచా జ్ఞానం, ఎవరో చెప్పింది, ఎవరి అనుభవాలు ఉన్నాయి అందులో. అందుకని అటు పుస్తక జ్ఞానము, ఇటు ఎవరో చెప్పిన జ్ఞానం వింటూ సంసార జీవితంలో సాగుతూ ఉంటే మీకు అనుభవ జ్ఞానం కూడా వస్తుంది. కాబట్టి అందరూ సంసార జీవితంలో సాగాలి. అందుకే శరీరము అనుభవాలను పొందే శరీరం. ఎందుకని? అనుభవ జ్ఞానం కోసం అటువంటి శరీరాన్ని సృష్టించింది. కాబట్టి అనుభవ జ్ఞానాన్ని పాడు చేసుకోబాకండి. అనుభవ జ్ఞానం పోతే మీకు వాచా జ్ఞానం ఏమి ఉపయోగపడుతుంది? అనుభవ జ్ఞానం కూడా ఉండాలిగా. అనుభవ జ్ఞానమే అద్భుతమైంది. వాచా జ్ఞానం అనుభవ జ్ఞానంగా మారాలి అంటే అనుభవ శరీరంతో అనుభవించుకుంటూ సాగుతూ వెళుతూ ఆ జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటా ఉంటే ఒక రోజుకి ఆత్మానుభవం, ఆత్మ సాక్షాత్కారం తెలుస్తుంది. అందుకని ఈ విధానంలో సాగమని చెప్పే కారణం అది. సరే, నేను ఆ విధానంలో సాగాను కనుక ఎక్కువగా మనకు చెప్పబడినటువంటి చరిత్రలు, మనకు తెలియజేయబడుతున్నటువంటి దేవీ దేవతల వ్యవస్థ, జ్ఞాన సంపద, ప్లస్ ప్రపంచంలోని ప్రజలందరూ, అసలు మానవ సృష్టి ముందుకు జరగాలంటే స్త్రీ పురుషులు కలవాలి, సంతానోత్పత్తి జరగాలి. జరిగిన సంతానం అంతా కూడా మళ్ళీ సంతానోత్పత్తిని పెంచుకుంటూనే వెళ్ళే ఆకర్షణలు శరీరంలో ఉన్నాయి కనుక ఆ సహజ ప్రవృత్తికి భంగం లేకుండా, భంగపరచకుండా సాగండి అనేటువంటి విధానాన్ని చెబుతున్నాను. అది సత్యమని నేను 100కి 100 పాళ్ళు నమ్ముతున్నాను. పూర్వకాలంలో సన్యాసి వ్యవస్థ ఎందుకు వచ్చిందో ఇందుకు ముందు అనేక శీర్షికల్లో చెప్పాను. ఇప్పుడు నేను చెబుతున్నాను. నేనెవరో తెలియకపోయినా, మీరెవరో నాకు తెలియకపోయినా నేను చెబుతున్న విషయాలు మీ ఇంటికి వచ్చేస్తాయి, మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లోకి వచ్చేస్తాయి, మీ ఇంట్లో ఉన్న టీవీలో చూడొచ్చు, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా వినొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా వినొచ్చు. అటువంటి టెక్నాలజీ ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా గురువు అక్కర్లేదు, శిష్యుడు అక్కర్లేదు, ఏ సన్యాసి వ్యవస్థలతోనూ అవసరము లేదు. ఇది నా సొంత అభిప్రాయం, మీరు నన్ను తిట్టొద్దు దయించి. నాకు అర్థమైంది చెప్పానంతే. ఒకప్పుడు అసలు ఈ వ్యవస్థలే లేవు. మనిషి మనిషికే చెప్పాలి. మనిషి తన స్వీయ అనుభవాన్ని ఇంకొక మనిషికి తానే చెప్పాలి, బోధించాలి. ఆ మనిషికి అర్థమయ్యే వరకు చెప్పాలి, ఆ మనిషికి అర్థమయ్యేట్టుగా చెప్పాలి. అలా చెప్పాలంటే చెబుతున్నాయని కూడా మనిషే కాబట్టి, అనుభవం పొంది చెబుతున్నాయని కూడా మనిషే కాబట్టి, మళ్ళీ ఆయనకి కోపతాపాలు ఉంటాయి కాబట్టి అడిగే శిష్యుడు ఆయన దగ్గర వినయంగా ఉండాలి. అడిగేవాడు వినయపూర్వకంగా, ప్లస్ మళ్ళీ ఆ చెప్పే ఆయనకు కూడా తిండి తెప్పలు జీవితం అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకి సేవ చేస్తూ ఆయనకి అవసరమైన సమకూరుస్తూ తాను సత్యాన్ని, జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం పాత రోజుల్లో ఉంది. ఇప్పుడు లాగా అప్పుడు డెవలప్మెంట్లు లేవు కనుక. అందుకని మనిషి మనిషికి చెప్పాలి కాబట్టి తెలిసి చెప్పేవాడిని గురువని,
తెలియకుండా అడిగి ఆసక్తితో తెలుసుకుంటున్న వాడిని శిష్యుడని, కాబట్టి శిష్యుడు అనేవాడు గురువుకి నిరంతరం సహాయపడుతూ ఉండాలని. ఎందుకంటే నీకు చెప్పే పనులు ఆయన తన కాలాన్ని వృధా చేసుకుంటున్నాడు కనుక, మరి ఆయనకి కుటుంబం, ఆయన గొడవ, ఆయన గోళ ఉంది కనుక ఆయనే బతకాలి కనుక ఆయనకి ఏమైనా సేవలు చేసి ఆయన్ని తృప్తిపరిచి అప్పుడు జ్ఞానాన్ని తెలుసుకో అని చెప్పారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు ఎవరు ఎక్కడైనా చెప్పొచ్చు, మొత్తం యూట్యూబ్లో పోగేసుకొని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, లక్షల కోట్ల గ్రంథాలు ఉన్నాయి, అన్ని భాషల్లోనూ ఉన్నాయి. నువ్వేగా వినేది, విని తెలుసుకో. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాం, మాస్టర్ వచ్చి పాఠాలు చెబుతున్నాడు, ఆ పుస్తకాల్లో ఉన్న వివరించి చెబుతున్నాడు. మనం మాస్టర్ని దేవుళ్ళని ఫోటోలు పెట్టుకు పూజించుకోవట్లేదే, డబ్బుల కోసం చదువుకుంటున్నాం. మాస్టర్ని కాసేపు గౌరవించి వెళ్ళిపోయాం అంతే. ఆ మాస్టర్కి మనకి ఏ సంబంధం లేదు, ఎందుకని డబ్బు కోసం. తర్వాత వచ్చేసాం, ఉద్యోగాల్లోకి వచ్చేసాం, ఆ జ్ఞానంతో డబ్బు సంపాదించుకుంటున్నాం. ఎప్పుడైనా అంతే. ఎందుకు? ఇది మోక్షం కోసం, జ్ఞానం కోసం. ఆ జ్ఞానం ఎందుకు? మోక్షం కోసం, నేను శక్తిని తెలుసుకోవటం కోసం. డబ్బు కోసం ఎలాగో ఇది నేను శక్తిని తెలుసుకోవటం అలా అంతే. మరి ఆ తెలుసుకునే ప్రాసెస్ని వదిలేసి నేను ఈ దేవుడి దగ్గర ఉండిపోతాను, ఈ మతం దగ్గర ఉండిపోతాను, ఈ గురువు దగ్గర ఉండిపోతాను, ఇక్కడ అంకితం అయిపోతాను, నేను ఇవే చేసుకుంటా ఉంటాను, ఇవే కరెక్ట్ అంటే అందులో అర్థమేమన్నా ఉందా? నువ్వు స్కూల్కి అతుక్కుపోయావు, నువ్వు మాస్టర్కి అతుక్కుపోయావు, నువ్వు ఎప్పటికే ఆ తరగతిని దాటాలేవు, ఆ తరగతి నుంచి బయటకు రాలేవు, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోకి రాలేవు, ధన సంపాదన చేసే అంత తెలివిని సంపాదించుకోలేవు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించలేవు, వివాహం చేసుకోలేవు, కుటుంబ జీవితం గడిపలేవు, పనికిరాని వాడిగా అయిపోతావు. అలా నేను దాన్ని పోల్చి చెబుతున్నా. నిన్ను నిజంగా నీ లోపలికి పంపి నిన్ను శక్తి వరకు నడిపించేటువంటి గురువులు, మహాత్ములు, మతాలు, విధానాలు, పద్ధతులు దొరికి నిన్ను అలా నడిపిస్తూ ఉంటే, నీలో గుణమార్పు జరుగుతూ నీలో అంతర్గత శక్తిని నీకు చూపిస్తూ ఉంటే అవన్నీ కరెక్టే. మూలం మర్చిపోకూడదు. భౌతిక విద్యలకి ధనం ఎలా మూలమో, ధనం మూలం ఇదం జగత్. శరీరానికి, శరీరపరమైన విషయాలన్నింటికి కూడా ఇది సత్యము. ధనం మూలం ఇదం జగత్. డబ్బు లేకపోతే ఈ జగత్తులో బతకడమే కుదరదు. ఈ జగత్తు మొత్తానికి, అంటే శరీరపరమైనటువంటి జగత్తు మొత్తానికి డబ్బే ఆధారం. ఇది నగ్న సత్యం. కనుక భౌతిక విద్యలన్నీ, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన విద్యలన్నీ నేర్చుకోవాలి, చదువుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. అది దాని మూలం. ధనం మూలం ఇదం జగత్. అలాగే శక్తి మూలం ఇదం జగత్. ధనం ప్లేస్లో శక్తి పెట్టుకోండి. ఆధ్యాత్మికతకు అది. ఆధ్యాత్మికతకు మూలం ఏంటి? శక్తి. శక్తి మూలం ఇదం జగత్. అసలు ఈ జగత్తు ఉందంటే శక్తి ఉంది కనుక, శక్తిలో ఈ జగత్తు ఉంది. ఆ శక్తి పేరు ఆత్మశక్తి. అది మనలో ఉన్నప్పుడు ప్రాణశక్తి. శరీరం ఉందంటే మనలో ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కనుక శరీరం ఉంది. శరీరం ఉంది కనుక ధనం కావాలి. రైట్, బాగానే ఉంది. కానీ అసలు శరీరం ఉండాలంటే ఏముండాలి? లోపల శక్తి ఉండాలి. ఆ శక్తి ఏంటి? ఆ శక్తి ఏంటో తెలియాలి అంటే శరీరాన్ని ఉంచుకోవడానికి అవసరమైన ధన సంపాదన చేసుకుంటూ ముందు శరీరాన్ని నిలుపుకొని అప్పుడు శరీరం లోపలికి వెళ్ళి శక్తి ఏంటో తెలుసుకుంటాను. అది ఆధ్యాత్మికత. శక్తి మూలం ఇదం జగత్. ముందు ధనం మూలం ఇదం జగత్తుకు ప్రయాణించండి, శరీరాన్ని నిలుపుకోండి, తర్వాత శక్తి మూలం ఇదం జగత్ ప్రయాణం చేయండి. ఎవరమైనా ఇదే విధానంలో వెళ్ళాలి. ఆ విధానాల్లో నీ మతం, నీ గురువు, నీ దేవుడు, నీ పద్ధతి, నీ మార్గం, నీ సాధన సాగుతుంటే అన్ని కరెక్టే. సాగకపోతే అన్ని తప్పే. ఎందుకంటే మూలం అది. నువ్వు చదివిన చదువు నీకు డబ్బు సంపాదనకు ఉపయోగపడపోతే, అటువంటి చదువు కాకపోతే నీ జీవితం వృధా. నువ్వు ఇన్నాళ్ళు 25 ఏళ్ల పాటు పడిన శ్రమ వృధా. అలాగే నువ్వు ఆధ్యాత్మికతలో భక్తి పేరుతోనో ఏదైనా గురువులో, మార్గాలో, విధానాలు నువ్వు అనుసరించినవన్నీ నేను అనంత ఆత్మశక్తి స్వరూపాన్ని అనే అనుభవాన్ని నీకు అందించకపోతే, నీలో నీకు శక్తి దర్శనం చేయించకపోతే, నీలో దుర్గుణాలను పోగొట్టి నిన్ను సద్గుణాలతో జీవితంలో నడిపించకపోతే మొత్తం నీ ఆధ్యాత్మికత వృధా. అలా నడిపిస్తూ ఉంటే నెంబర్ 1 నీకు అసలు డౌటే లేదు. అందుకని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఒకళ్ళు ఇంకొకళ్ళని అసలు చూడబాకండి. వాడి గుణాలు మంచివి కాదు, ఈమె గుణాలు మంచివి కాదు, అది మనకు అనవసరం. వాళ్ళ గురువు అలా చెప్పాడు, వీళ్ళ గురువు ఎలా చెప్పాడు, వీళ్ళ మతం ఎలా చెప్పింది, వీళ్ళ మతం ఎలా చెప్పింది, ఇవన్నీ అనవసరం. వీటితో నువ్వు బయటకు వెళ్తున్నావంటే నువ్వు నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు చూసుకో. ఎవరి గురించి నీకెందుకు? నువ్వు వెళ్తున్న విధానం కరెక్టా, నీ మతం కరెక్టా, నీ దేవుడు కరెక్టా, నీ గురువు కరెక్టా? కరెక్ట్ అయితే నీలో గుణమార్పు జరుగుతూ ఉండాలి, నీలో చెడు పోతూ ఉండాలి, నువ్వు ముందుకు నడుస్తూ ఉండాలి, చెడును పోగొట్టుకుంటూ ఉండాలి, నిన్ను నీలో ఉన్న అనంత ఆత్మశక్తి వైపు ప్రయాణం చేయిస్తూ ఉండాలి. అది నీకు అర్థమయ్యేలా నిన్ను నడిపిస్తూ ఉండాలి. అలా నువ్వు నడుస్తూ ఉంటే అంత కరెక్ట్. కేవలం ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ఎవరైనా చూసుకోండి, వ్యక్తిగతము. రెండో వాళ్ళ ఆలోచన వచ్చింది అంటే నువ్వు తప్పుదోవలో ఉన్నావని అర్థం. అంతే, సింపుల్, ఇంకేం లేదు.
రెండో వాళ్ళ ఆలోచన వస్తేనే తప్పు. ఇక సోదరు అడిగినటువంటి ప్రశ్నలోకి వస్తే, అసలు ఆ శక్తికి నామరూపాదులేమీ లేవు కదా, మరి అది ఎలా ఎంత సృష్టిగా మారింది, ఎన్ని రూపాలు ధరించింది? శక్తి అనే దానికి ఒరిజినల్గా ప్రాణశక్తికి ఏమీ లేవని మనమే చెప్పుకుంటున్నాంగా. ప్రాణశక్తికి నామరూపాలు లేవు, మరి ప్రాణశక్తి పంచభూతాలుగా అసలు ఎలా మారింది? ఏమి లేవు అని చెప్పుకుంటున్నాం. ఆ పంచభూతాల వలన కదా ఈ సృష్టి అంతా ఏర్పడింది. అంటే ముందు శక్తి పంచభూతాలు అవ్వాలి. పంచభూతాలన్నీ ఏంటి? పంచభూతాలు ఏంటి? ఆకాశము, వాయువు, తేజస్సు అంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుగు, అగ్ని, తేజస్సు, నీరు, భూమి, ఇవన్నీ కలుస్తూ, అంటే ఇవన్నీ నిరంతరం కలుస్తూ, మళ్ళీ పంచభూతాలు కలుస్తూ మానవ జాతి, వృక్షజాతి, జంతు జాతి ఏంటి? ఇవన్నీ కదిలేవి, ఇవన్నీ ఏర్పడినాయి. ఇవి కాకుండా మళ్ళీ భూమి, మామూలుగా భూమి, నీరు ఇవన్నీ చెప్పుకున్నాగా. వీటి కలయికలతో జడ పదార్థాలు ఎన్నో గ్రహాలు, గోళాలు ఏర్పడినాయి. అయితే గ్రహాలు, గోళాలు జడ పదార్థాలు అందామా, చైతన్య పదార్థాలు అందామా అంటే మొత్తం అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. అయితే మనిషిలా కదలటం లేదు, జంతువుల్లా కదలటం లేదు, విడివిడిగా కదలటం లేదు. అది మనకు తెలియదు కనుక గ్రహాలని, గోళాలని మనం భూమికి బయటకు వెళ్ళి ఆకాశంలో నుంచొని చూడగలిగినంత శక్తి మన శరీరానికి లేదు కనుక మామూలుగా భూమి, నీరు ఇటువంటి వాటిని జడ పదార్థములు అన్నాం. జడములు అంటే ఏంటి? కదలనివి అని. చైతన్యములు అంటే కదలిక కలిగినవి అని. అయితే ఏవి ఏర్పడాలన్నా పంచభూతాల నుంచి ఏర్పడినవి అనేది ఆధార సూత్రం. అంటే సృష్టి సూత్రాల్లో ఆధార సూత్రం ఏంటి అంటే పంచభూతాలు. పంచభూతాల నుంచే మొత్తం సృష్టి జరిగింది. అన్నీ మనుషులైనా, జంతువులైనా, చెట్లైనా మొత్తం అన్ని పంచభూతాల కలయికలతో ఏర్పడినవే. ఓకే, బాగానే ఉంది. అసలు ప్రాణశక్తికి నామరూపాలే లేవు, శక్తికి అసలు ఏమీ లేదు, అది ఆకాశములా ఉన్నది, అది ఖాళీ, అది శూన్యము, ఏమీ లేదన్నప్పుడు అది పంచభూతాలుగా అసలు ఎలా ఏర్పడింది? ఇది సోదరి ప్రశ్న. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేద్దాం. పంచభూతాలుగా అసలు ఏర్పడి ఇంత సృష్టి ఎలా అయ్యింది? నేనున్నానని నాకు అనిపిస్తుందిగా, నాకు తెలుస్తుందిగా. నా తిండి తెప్పలు, నా బాధ, నా సుఖం, నా ఇప్పుడు దాకా చెప్పుకుందంతా అదేగా. ధనం మూలం ఇదం జగత్తు. భౌతిక జీవితం అంతా కూడా చదువులు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ధన సంపాదన, అనేక రకాల మనోకదలికలతో, అనేక రకాలైనటువంటి ఏదో ఒకటి కావాలన్న నిరంతర పిచ్చితో సాగుతూ సాగుతూ చచ్చిపోతున్నాం అంతే. ఇది భౌతికం. ఆధ్యాత్మికం అంటే శక్తి మూలం యదం జగత్ అన్నప్పుడు మళ్ళీ ఇదే శరీరాన్ని నిలుపుకోవాలి, ఇదే శరీరాన్ని ఉంచుకోవాలి, ఇదే శరీరం చనిపోయే వరకు నా అంతర్గత శక్తిని, నా ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు కానీ ఈ ప్రాణశక్తే, ఈ అంతర్గతంలో నాలో ఉన్నటువంటి ప్రాణశక్తిగా నేను భావిస్తున్నటువంటి శక్తే సర్వవ్యాపకమైనటువంటి అనంత ఆత్మశక్తి. దీనికి దానికి భేదం లేదనేటువంటి ఏకత్వానుభూతి కలగాలి. ఆ కలిగే వరకు నేను సాధన చేస్తూనే ఉండాలి. దానికి ఈ శరీరం ఉండాలి. మరి ఇది ముందుగా తెలుస్తుందిగా నాకు. ఇదంతా ఎలా ఏర్పడింది, ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది, ఇదంతా నిజంగానే అనిపిస్తుంది కదా. అసలు ఈ పంచభూతాలు ఎలా ఏర్పడినాయి? ఆకాశంలో ఏమీ లేదు కదా, ఏమీ లేని దాంట్లో ఇది ఏర్పడటం ఏంటి? ఇది ప్రశ్న. అలాగే ఆ ప్రశ్నలోనే ఆవిడ ఇంకో ప్రశ్న కూడా వేశారు. ఏంటి అంటే, మెలకువ కూడా కళ లాంటిదే అన్నారు కదా, దానిని కూడా వివరించండి అని. అసలు ఈ సబ్జెక్టు మాట్లాడుకుంటే వచ్చేదే ఆ సబ్జెక్టు. అద్భుతమైనటువంటి సబ్జెక్టే అది. అసలు ఇక్కడ మెలకువ కూడా కళ లాంటిదే అనేదే దీన్ని నిరూపిస్తుంది. ఇప్పుడు ఈ సత్యాన్ని నిరూపిస్తుంది. పంచభూతాలు ఎలా ఏర్పడిందో చెప్తుంది, సృష్టి ఎలా ఏర్పడిందో చెబుతుంది. ఈ మొత్తం చెప్పాలంటే కళే ఆధారం. అందుకని ఆ కళ మనలోనే ఉంది. ఎందుకని ఇదంతా సృష్టిలో ఉన్నటువంటి తత్వం అంతా మనుషులు తమలో తామే కనుక్కున్నారు. ఎందుకంటే తామే శక్తి స్వరూపులు కనుక, తామే సృష్టి స్వరూపులు కనుక, తామే ప్రకృతి స్వరూపులు కనుక, శక్తి, సృష్టి, ప్రకృతి మొత్తం అన్ని కలిసే ఉన్నాయి కనుక కొంచెం అన్వేషిస్తే దొరికిపోద్ది అంతే. పరిమితి నుంచి అనంతానికి సాగే ప్రయాణం ఇది అంతే. నేను శరీరం అన్న పరిమిత భావన నుంచి నేను శక్తినేనే అనంత భావానికి నేనే చేస్తున్న ప్రయాణం ఇది. ఆ ప్రయాణానికి ఏంటి? నేనే అన్వేషించాలి. వద్దనుకుంటే పరిమితిలో ఉండిపోతాను అంతే. అలా వద్దనుకుని పరిమితిలోనూ జీవించవచ్చు. ఎందుకని ఆ స్వేచ్ఛ నాకుంది. ఎందుకని ఆ శక్తిని నేనే కనుక.
నన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నేను పరిమితిలోనే ఉంటానంటే పరిమితిలో ఉండొచ్చు, నన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. కారణం ఏంటంటే పరిమితిలో ఉంటానన్న శక్తిని కూడా ఆ శక్తి నేనే కనుక. కాదు నేను అనంతానికి వెళ్తాను, నేను తెలుసుకుంటాను, నా శక్తి తత్వాన్ని తెలుసుకుంటాను అన్న నన్ను అడ్డగించే వాళ్ళు ఎవరు లేరు. నాకు అది తెలియబడుతుంది, ఎందుకంటే అది అప్పుడు కూడా ఆ శక్తి నేనే కనుక. కనుక ఎవరు ఎలా ఉన్నా ఇక్కడ వచ్చిన నష్టం లేదు. నువ్వు తెలుసుకున్న శక్తివే, తెలుసుకోపోయిన శక్తివే. నువ్వు పరిమితిలో ఉంటానన్న శక్తివే, నిన్ను అడ్డగించేవాళ్ళు లేరు. నేను అపరిమితికి వెళ్తానన్న శక్తివే, నిన్ను అడ్డగించేవాళ్ళు లేరు. నాకు అన్నీ ఎలా తెలియబడతాయి అంటే నువ్వు శక్తివే కనుక. నువ్వు పరిశోధన చేసుకుంటే, పరిశీలించుకుంటే ఆటోమేటిక్గా నీలోనే నీకు అన్నీ తెలియబడతాయి, ఎందుకంటే అది నువ్వే కనుక. ఈ విషయం పరిమితిలో విత్తనం నేను మహావృక్షాన్ని అని ఎప్పటికీ నమ్మలేదు. అది విత్తనం పడవలసిన చోట పడి, భూమిలో పడి, కాస్త నీళ్లు తగిలి, కాస్త గాలి తగిలి, కాస్త వెలుతురు తగిలి, దానికి ఆకాశములో విత్తనం చిగురించి ఎదగటం, మొక్కగా పెరగటం అనేది జరుగుతూ ఉంటే అప్పుడు అర్థమవుద్ది నేను విత్తనాన్ని మొక్కనవుతున్నాను, మహావృక్షం అయిపోతున్నాను. నా నుంచి మళ్ళీ ఇలాంటి విత్తనాలు కోటాను కోట్లు వస్తున్నాయి అని అది అనుభవంలో తెలుస్తుంది. అది అనుభవం. విత్తనం మొక్క అయితే గాని దానికి నేను మొక్కనన్న అనుభవం రాదు. అలా నేను ఆత్మానుభవం అంటే ఏంటంటే నేను అనంత ఆత్మశక్తిని అని విత్తన దశలో ఉన్నటువంటి, శరీర దశలో ఉన్నటువంటి నువ్వు సాధన చేసుకుంటూ నీ లోపల నువ్వు ప్రవేశించి నువ్వు అనంత ఆత్మశక్తిని అనుభవం పొందుతావు. అనుభవం పొందటం అంటే ఏంటి? తెలుసుకుంటావు, అర్థం చేసుకుంటావు, గ్రహిస్తావు, అనుభవిస్తావు. అది అనుభవం పొందటం అనేది ఇక్కడ భావరూపం, జ్ఞానరూపం. విత్తనం అనుభవం ఎప్పుడు పొందుతుంది అంటే అది మొక్క అయినప్పుడు, పెరుగుతున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు. అది అసలు భూమిలోనే పెట్టబడలేదు అనుకోండి, అసలు అది ప్రాణశక్తి లేదు. నేను విత్తనం అని కూడా అనుకోదు, ఎందుకంటే దానిలో ప్రాణశక్తి లేదు, అది జడం. విత్తన దశలో అది జడం, మొక్క దశలో అది చైతన్యం. అలాగే శరీర దశలో నేను జడం, చైతన్యం అని అనుకుంటున్నాను, కానీ నేను జడం, నాకేమీ తెలియదు అన్న అజ్ఞానంలోనే ఉంటాను. జడం అంటే ఇక్కడ ఏంటి? జ్ఞాన దశలో జడం, నాకు తెలియదు, నాకేమవుద్దో తెలియదు, కసేపాగా ఏమవుద్దో తెలియదు, రేపేమవుద్దో తెలియదు, నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు, ఎందుకు వచ్చానో తెలియదు, ఎప్పుడు చనిపోతానో తెలియదు. అసలు మొత్తం నా జీవితంలో నాకు తెలిసింది ఒకటే, నాకు తెలియదు అన్న విషయం. అందుకని అన్నీ తెలుసుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటాను. నేను అనుకున్నట్టే జరగాలనుకుంటూ ఉంటాను. శరీర భావంలో ఇమిడిపోతాను, బంధాలు బాంధవ్యాలు పెంచుకుంటాను, సుఖదుఖాలకు లోనైపోతుంటాను, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాను. అదే విత్తన దశ. తెలియకపోవటమే ఇక్కడ జడము. మనిషి చైతన్య జీవిగా కదులుతున్నట్టు కనపడుతున్న అజ్ఞాన దశ, తెలియని దశ, ఏమీ తెలియని దశ ఏది ఉందో అదే జడము, జడత్వం. అది మనలో ఎప్పుడైతే విత్తనం భూమిలో పడి మొక్క అవుతుందో, జడ విత్తనం చైతన్యమైంది, మొలకెత్తింది. భూమి సంయోగం చేత, నీటి సంయోగం చేత, పంచభూతాల సంయోగం చేత మొలకెత్తి మొక్కై చైతన్యమై అనుభవమై కదులుతుంది. ఎప్పుడైతే చైతన్యమైందో అనుభవం వస్తుంది, చైతన్యానికి అనుభవం వస్తుంది. అది ఎదగటమే దాని అనుభవం, అది జీవించటమే దాని అనుభవం, అది పెరగటమే దాని అనుభవం, అది పుష్పించటమే దాని అనుభవం, అది వికసించటమే దాని అనుభవం. అలాగే మనం ఎప్పుడైతే శరీరాన్ని నిలుపుకుంటూ భౌతికంలో ధనం మూలం మీదం జగత్తని అన్ని సమకూర్చుకొని కొంత సమయం మిగిల్చుకొని నేనెవరో అని నా లోపలికి వెళ్తూ అన్వేషణ మొదలుపెట్టాను, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు మొదలుపెట్టాను, అజ్ఞానపు జడత్వం పోయి జ్ఞాన చైతన్యం కదులుతుంది. మెల్లిమెల్లిగా ఎదగటం మొదలుపెట్టాను. విత్తనం భూమిలో పడి మొక్క, నీరు తగలగానే విత్తనం పగిలిపోయి దానిలోంచి మొక్క వచ్చినట్టుగా నాలో ఇప్పుడు జ్ఞాన చైతన్యం కొద్ది కొద్దిగా పెరుగుతుంది. అదే మీకు అర్థమవుతుందని చెబుతారు మీరు. కామెంట్లు పెట్టండి అని అందుకే చెప్పేది నేను, ఎందుకంటే మీ విత్తనం పగిలిందో లేదో నాకు తెలియాలి. మీరు కామెంట్లు పెడితే విత్తన దశలో ఉన్నటువంటి, అజ్ఞాన దశలో ఉన్నటువంటి మీ జడత్వం బద్దలైందో లేదో నాకు తెలుస్తుంది. కామెంట్ల గురించి ఒక ఆయన పెట్టారు, వాళ్ళు ఒక ప్రశ్న పెట్టారు, మీరు కామెంట్లు పెట్టమని చెబుతున్నారండి, తెలిసిన వాళ్ళు కామెంట్లు పెట్టండి అని. అర్థమైన వాళ్ళు, నాకు కామెంట్లు పెట్టడం ఇష్టం ఉండదు, కానీ చాలా కాలం నుంచి మీ శీర్షికలు వింటున్నాను, అవి నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి, మీరు చెప్పడం ఆపొద్దు, మీరు దయించి ఇదిగో ఈ సందేహాలు కూడా నాకు తెలియజెప్పండి అని ఒక మెయిల్ పెట్టారు ఆయన. వింటం ఇష్టమేనంట, నేను చెప్పాలంట, కానీ చిన్న కామెంట్ పెట్టడం ఆయనకి ఇష్టం ఉండదంట. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది, ఏముంది అందులో. నేను కామెంట్ పెట్టమన్నది మీకోసమే. మీ జడ పదార్థమైనటువంటి మీ విత్తనం అజ్ఞాన దశ మొలకెత్తుతుందో లేదో నాకు మీరు కామెంట్ పెడితే తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ఎలా అనువుగా చెప్పాలో నాకు తెలుస్తుంది. కామెంట్ పెట్టడం నాకు ఇష్టం లేదండి, చెప్పినవన్నీ నేను వింటా ఉంటానండి అంటే మీ ఇష్టం, మీ సాధన మీరు చేసుకోవచ్చు, నాకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు అసలు. ఎందుకంటే సుమారుగా మీరు గమనిస్తే
24 గంటలు గడిచే లోపల నేను చెప్పిన ఒక శీర్షికని 1000 మంది సుమారుగా వింటున్నారు. కొంచెం అటు ఇటుగా అయినా 1000 మందిలో 10 మంది కూడా కామెంట్లు పెట్టకపోతే నాకు వచ్చిన ప్రాబ్లం ఏముంది? ఏం ప్రాబ్లం లేదు. కానీ కామెంట్లు ఎవరైతే పెడతారో వాళ్ళ దశ నాకు అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళు ఎక్కడున్నారో నాకు అర్థమవుతూ ఉంటుంది. అందుకని కామెంట్లు పెట్టిన వాళ్ళకి తిరిగి నేను సమాధానాలు పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. నాకు వాళ్ళ స్థితి అర్థమైంది కనుక సమాధానం పెట్టగలుగుతాను. కామెంట్లు పెట్టని వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు, చక్కగా ఎవరో ప్రశ్నలు అడుగుతారు, మీరు వింటూ మీ దశలో మీరు సాగండి, అప్పుడు ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కామెంట్లు పెడితే మీ విత్తనం మొలకెత్తిందా లేదా, మొలకెత్తి అది ఎక్కడ ఉంది, ఎటు వెళ్తుందో కూడా అర్థమవుతుంది. ఏదైనా దానికి తగ్గట్టు చెప్పడానికి ఎప్పుడైనా వీలవుతుంది, పెట్టకపోయినా పర్వాలేదు, ఇందులో ప్రాబ్లం ఏం లేదు. అంటే ప్రత్యేకంగా ఇవాళ్లే తెలిసింది, ఇవాళ్లే ఆ మెయిల్ చూశాను, ఇంతవరకు ఎవరు అటువంటిది పెట్టలేదు. మీరు కామెంట్లు పెట్టమంటున్నారు, పెట్టకుండా ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నానని కూడా రాశారు ఆయన. మరి అదేంటో తెలియదు. నేను గంటన్నర నోరు చించుకొని అరిచి చెబుతుంటే కామెంట్లు పెట్టడానికి నాకు ఇష్టం లేదని పెట్టారు ఆయన. అలా నాకేం ప్రాబ్లం లేదు, నేను మీకోసం చెప్పట్లేదు, అసలు మీరెవరో తెలియదుగా. నేను ఎవరి కోసమే చెప్పట్లా, మారే వాళ్ళ కోసం చెబుతున్నా. ఎవరు ఎలా ఉపయోగించుకున్నా నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే వినేవాళ్ళు ఎవరో అసలు నాకు తెలియదు, నేనెవరో మీకు తెలీదు. నేనేదో అన్వేషించుకున్నా, ఒక 35 ఏళ్ళు నానా పాటలు పడి తిరిగాను. ఆ పాటలు గుర్తున్నాయి, నేను పడిన ఇబ్బందులు గుర్తున్నాయి, జ్ఞానం కోసం నేను పడిన బాధలు గుర్తున్నాయి, నాకు తెలియని స్థితిలో నేను ఎలా ఉన్నానో నాకు గుర్తుంది. అందుకని తెలిసింది చెబుదాము, పాపం ఎవరైనా వెతుక్కునే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే తపన కలిగి చెబుతున్నాను అంతే. అయితే కామెంట్లో పాపం ఇవాళ ఆయన మెయిల్లో పెట్టారు ఏంటంటే, మీరు అలా పెట్టమన్నా కామెంట్ పెట్టకపోయినందుకు నేను సిగ్గుపడుతున్నాను, కామెంట్లు పెట్టడం నాకు ఇష్టం ఉండదు, అయినా మీరు చెప్పటం ఆపొద్దు, చెబుతూనే ఉండండి, ఇదిగో ఇక్కడ నా సందేహాలు ఉన్నాయి, ఇవి కూడా చెప్పండి, నేను మాత్రం కామెంట్ పెట్టలేను అని. అది రకరకాల చిత్రమైన మనుషులు ఉంటారు. మీ కామెంట్తో నాకు ఏ పని లేదు, నాకు అసలు ఏ ఉద్దేశం లేదు, చెబుతున్నాక మీరు ఎవరో నాకు తెలియని కూడా తెలియదు. కామెంట్లు ఎందుకు పెట్టమంటున్నాను అన్నది అనేక శీర్షికల్లో చెబుతూ ఉంటాను నేను సహజంగా. కామెంట్లు పెడితే ఏమవుతుంది అంటే, నేను ఎలా చెబుతున్నానో అది మీకు ఎలా అర్థమవుతుంది అన్నది నాకు తెలియటం కోసం అంతే. మిమ్మల్ని తప్పుదోవలో నడిపించకూడదు, మిమ్మల్ని పొరపాటు దోవలో నడిపించకూడదు. మీ కామెంట్లు పెడితే మీ యొక్క మానసిక స్థితి, మీకు అర్థమవుతున్న విధానం నాకు తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు అర్థమవుతున్న వాళ్ళు, గ్రహిస్తున్న వాళ్ళు, తెలుసుకుంటున్న వాళ్ళు, దీని ద్వారా మేలు పొందుతున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాదు ఎవరో మేలు పొందట్లేదు అంటే, నేను ఏ వంకరలు చెబుతున్నానో, మిమ్మల్ని ఏ అడ్డదారుల్లో నడిపిస్తున్నానో, తప్పుదోవల్లో నడిపిస్తున్నానో నాకే తెలియదు కనుక చెప్పటం ఏదో ఒక రోజుకు ముగించుకుంటాను. ఎందుకని తప్పుదోవ అసలు నడిపించకూడదు. అందుకని కామెంట్లు పెట్టడం వలన మీ స్థితి నాకు అర్థమై, ఒకవేళ మీకు బాగా అర్థమవుతుందంటే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు అడిగిన ప్రతి సందేహానికి చెబుతాను. అయితే కొంతమంది సోదరీమణులు కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ చెబుతున్నాను, నేను ఇలా ప్రతిరోజు చెప్పటానికి కామెంట్లు పెట్టే సోదరీమణులే కారణము. ఏ రోజు కామెంట్లు ఆగిపోతాయో, ఏ రోజు మాకు అంటే కామెంట్లు ఆగిపోయినాయంటే అర్థం ఏంటి, మాకు అర్థం అవట్లేదు అని. అర్థం అవునప్పుడు ఇంక చెప్పవలసిన ఉపయోగం ఏముంది, తప్పకుండా ఆపేస్తాను. ఎందుకంటే ఎవరిని తప్పుదోవ పట్టించకూడదు. అది కూడా ఈ మాటలు ఇవాళ ఎందుకు చెప్పానంటే, మెయిల్ ఇవాళే చదివాను, ఈ ఉదయమే చదివాను అయింది. అందుకని దయించి అర్థమైన వాళ్ళు కామెంట్ పెడదాం అనుకున్న వాళ్ళు పెట్టండి. మా పేర్లు ఎందుకు, ఈ కామెంట్లు ఎందుకు, ఈ గోల ఎందుకు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు పెట్టపోయినా వచ్చిన నష్టం లేదు. కొద్దిమంది పెట్టినా ఆ అర్థమవుతున్న కొద్దిమంది కోసం నేను చెబుతున్నాను, ఎప్పుడు చెబుతాను నేను, ఒక 5-10 మంది సోదరీమణులు నా వింటున్నారు, వాళ్ళ కోసమే చెబుతున్నాను, మిగిలిన వాళ్ళు వినబాకండి అని. ఎందుకంటే 5-10 మంది కామెంట్లు పెడుతున్నారు. సరే, ఎవరెలా పెట్టినా నాకు వచ్చిన ఇబ్బంది లేదు. మీరు కామెంట్లు పెట్టినా పెట్టకపోయినా అసలు మీరెవరో నేను తెలుసుకోను, నేనెవరో మీకు చెప్పను, మీ నుంచి నాకు వచ్చే లాభం లేదు, నా నుంచి మీకు నష్టం జరగకుండా ఉంటే చాలు. సింపుల్ అంతే. నా మాటలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించకుండా ఉంటే చాలు. ఇక విషయంలోకి వద్దాం. ఇప్పుడు ఈ సృష్టి అంటే అనంతాత్మశక్తి, ఉన్నదంతా శక్తి అయితే పంచభూతాలుగా ఎలా ఏర్పడింది, సృష్టి అంతా ఎలా ఏర్పడింది, అసలు మెలకువ కూడా కళ అన్నారు కదా, ఏంటి అంటే జాగ్రత్తగా వినండి, ఇక్కడే తెలుసుకోవాలి. అసలు ముందు ఈ కళను తీసుకుందాం. ఈ కళ ఏంటి, మనకి కళ ఎప్పుడు వచ్చింది?
మనం నిద్రలోకి వెళ్ళాం. నిద్రలోకి వెళ్ళటం అంటే ఏం చేసాం? మనం శరీరాన్ని తీసుకెళ్లి పడుకోవడానికి అనువైన ప్రదేశం, మంచమో చాపో మీ ఇంటిని బట్టి, ఇంక ఈ పూటకి నేనేం చేయను, ఈరోజు చేసే పనులు అయిపోయినాయి, ఇంక నిద్రకి వెళ్తున్నాను నేనని శరీరానికి రెస్ట్ ఇచ్చాం. అంటే నిద్రాస్థితికి శరీరాన్ని తయారు చేసాం. మనసుని తయారు చేయగలమా? మన వల్ల అవుద్దా? ఊరికి మనసులో భావనే తప్ప మనసు ఆగదుగా, కదులుతానే ఉంటుందిగా. అలా శరీరం కాసేపు ఉండి 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 ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది. అది మనకు తెలీదు. శరీరం నిద్రలోకి ఎప్పుడు వెళ్ళిపోయిందో మనకు తెలియదు. అయితే నిద్రలో ఏం జరిగింది అంటే అద్భుతమైనటువంటి కలగంటున్నాం. ఎన్నో కళలు వస్తున్నాయి. అందులో నేను ఉంటా, అంటే కలగనే మనము ఉంటాం, నిద్రపోతూ కలగంటున్న మనం ఉంటాం, మన కుటుంబం ఉంటుంది. మొత్తం భౌతిక మెలకువ ప్రపంచంలో ఏం జరుగుతాయో అవన్నీ కళ్ళు జరుగుతూనే ఉన్నాయి. చూసుకోండి ఒకసారి, ఎవరైనా పరిశీలించుకోండి మీ కళని. మెలకువలో ప్రపంచంలో మనకేం జరుగుతున్నాయో నిద్రా ప్రపంచంలో కళలో కూడా అవే జరుగుతున్నాయి. సరే, మెలకువలు అంటే సృష్టి ఉంది, కనపడుతుంది, అనుభవిస్తున్నాం, శరీరాలు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఓకే, అది మనకు తెలుసు, అది మెలకువ కాబట్టి, సృష్టి ఉంది కాబట్టి. పంచభూతాల సృష్టి ఇక్కడ ఉంది, అనుభవిస్తున్నాం. మరి మనకి కళలో సృష్టి ఎక్కడ ఉంది? నేను నిద్రపోయానుగా. మళ్ళీ కళలో చెట్లు ఉన్నాయి, చేమలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, మొత్తం సృష్టి అంతా ఉంది. నేను మెలకువలో ఎంత సృష్టి చూశానో, మెలకువలో ఎన్ని సుఖదుఖ అనుభవాలకు లోనవుతున్నానో, కళలో మొత్తం అన్నిటికీ లోనవుతున్నాను. మొత్తం సృష్టి అంతా కళలో ఉంది. ఇప్పుడు కళలో నేను అనుభవిస్తున్న ఆ మొత్తం సృష్టికి కారణం ఎవరో? ఎందుకని అది నా కళ. నేను పక్కనే ఉన్న నా భార్యని అడిగాను లేపి, ఇదిగో నాకు ఎలాంటి కళ వచ్చింది, నీకేమన్నా కళ వచ్చిందా అని. నా భార్య అంది, లేదు నాకు ఇంకో రకమైన కళ వచ్చింది అంది. సరే, మా ఇంట్లో అందరిని అడిగాను, నాకు వచ్చిన కళ లాంటి మీ కళ మీకు ఎవరికన్నా వచ్చిందని. లేదు లేదు, మాకన్నీ వేరు వేరు కళలు వచ్చినాయి అన్నారు. అలా నాకు తెలిసిన బంధుమిత్రులు అందరినీ అడిగాను, రాత్రి నాకు ఎలాంటి కళ వచ్చింది, ఎలాంటి కళ మీకు ఎవరికైనా వచ్చిందా అని. లేదు లేదు, మాకు కళలు వచ్చినాయి కానీ అన్నీ వేరు వేరుగా ఉన్నాయి అన్నారు. అప్పుడు అర్థమైంది ఎవరి కళ వారిది అని. ఓకే, పోనీ తీసేయి. మెలకువలో మొత్తం ప్రపంచం అందరికీ ఒకలానే కనపడుతుందిగా. మెలకువలోకి వచ్చినాక ఏమండి, అదిగో నాకు అక్కడ మామిడి చెట్టు కనపడుతుంది, పక్కన ఉన్న నాకు తెలిసిన వాళ్ళని, నా వాళ్ళని, నా కుటుంబ సభ్యుల్ని అందరిని అడిగాను, అదే చెట్టు అదే చెట్టు అదే చెట్టు అని. అందరూ మామిడి చెట్టు అనే చెప్పారు. మెలకువలు అందరికీ అన్ని ఒకలానే కనపడుతున్నాయి మనుషులందరికీ. కానీ కళలకు వచ్చేటప్పటికి ఎవరి కళ వాళ్ళదైపోయింది, ఎవరి సృష్టి వాళ్ళదైపోయింది, ఎవరి లోకం వాళ్ళదైపోయింది. ఇప్పుడు ఓకే, కళను పరిశీలిద్దాం. మరి కళలో ఆ సృష్టి ఎలా వచ్చింది? కళలో నేను కూడా ఉన్నాను కదా, అక్కడ కూడా సుఖదుఖాలకు లోనవుతున్నాను కదా. అసలు కళలో నా కాలం ఎంత అంటే, నేను నిద్రపోయినప్పుడు కళ నాకు గంట సేపు వచ్చింది అనుకోండి, నా మెలకువలోకి వచ్చేటప్పటికి నేను పడుకున్నప్పుడు అరగంట కూడా అయ్యి ఉండదు, పావు గంట కూడా అయ్యి ఉండదు. కళలో కాల పరిమితులు కూడా తేడా ఉంటాయి. ఒక్కోసారి కళల్లో జన్మలే మారిపోయి మళ్ళీ మనం ముసలోళ్ళం అయిపోయినట్టు, లేదా మన పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టేసినట్టు అలా కూడా రావచ్చు. అంటే జనరేషన్సే మారిపోయినట్టు కూడా రావచ్చు. కానీ ఆ కళ అంతా కలిపి గంట కూడా ఉండదు, అరగంట కూడా ఉండదు. ఇలా కాల భేదం ఉంది మళ్ళీ అక్కడ. ఇప్పుడు అక్కడ కళలో కాలం ఎక్కడిది, కళలో లోకం ఎక్కడిది, కళలో ప్రదేశం ఎక్కడిది, కళలో జంతువులు ఎక్కడే, కళలో మనుషులు ఎక్కడ, వాళ్ళు కళలో చెట్లు ఎక్కడే, కళలో మొత్తం సృష్టి ఎక్కడిది. అంటే కళలో మొత్తం సృష్టి నా శక్తి చేతనే, నా భావన చేతనే తయారైంది. నా శక్తిలో ఉన్న భావన అది. కళలోది మొత్తం నా శక్తిలో ఉన్న భావన. అవి నా భావన. మళ్ళీ మీరు చూడండి, మనం కనే కళకి మనకు లింక్ ఉంటుంది. ఇంతకుముందు ఆ భావాలు మనం తెలుసుకుని లోపలేసుకున్నవే ఉంటాయి. మనం అధికంగా ఆలోచించుకునే ఆలోచనలు ఎప్పుడోకప్పుడు మనకు తెలిసినవో, మనం చూసినవో, మనం విన్నవో ఉంటాయి కళల్లో. దానికి కొంత ఊహ జోడించుకొని వెళ్ళొచ్చు అంతే. కానీ విషయాలు అయితే మనకు తెలిసినవి ఉంటాయి, అది ఇంకా ముందుకు సాగుతూ ఊహలతో సాగి ఉండొచ్చు. ఇప్పుడు ఆ కళలో లోకం ఎలా సృష్టి జరిగిందంటే నా భావన చేత. మొత్తం నా భావన, నా కల్పన, నా సృజనాత్మకత. దీని అంతటికి ఆధారం ఏంటి? మరి నేను నిద్రపోయాను కదా, నేను అనుకుంటున్న శరీరం నిద్రపోయింది కదా, మరి అక్కడ కలగంటుంది ఏంటి? నా మనస్సు. నా మనసు అంటే ఏంటి? నా సృజనాత్మకత. నా మనసులో ఏమున్నాయి? నేను శరీరంతో గ్రహించిన సమస్త విషయాలు ఉన్నాయి.
నా భావాలు, నా జ్ఞాపకాలు, నా ఆలోచనలు, నేను చూసిన సృష్టి అంతా నా మనసులో ఉంది. మెలకు వస్తే నేనేం చేయాలో మొత్తం ఎక్కడి నుంచి చేస్తున్నాను నా మెలకువలో ఇప్పుడు అందరం వృత్తి వ్యాపార ఉద్యోగాల నుంచి మన ఇల్లు మన పనులు ఎలా చేస్తున్నాం? మనసుతోనే చేస్తున్నాం. మనసులో ఆలోచన కదులుతుంది. ఆలోచన పట్టుకొని నేను ఫలానా, నా వాళ్ళు ఇది, నాకు సంబంధించినవి ఇవి అని మెలకువ జీవితం అంతా మనసు ఆధారంగానే సాగుతుంది. అలా కళ జీవితం కూడా మొత్తం మనసు ఆధారంగానే సాగింది. శరీరంతో సంబంధం లేదు. ఇప్పుడు మెలకువలో శరీరంతో సంబంధం ఉంది. సరే, మెలకువతో శరీరంతో సంబంధం ఉన్నది పంచభూతాత్మకమైన యథార్థంగా కనపడుతున్న మన చుట్టూ ఉన్న సృష్టి. యథార్థమైన మన శరీరం మేల్కొని ఉంది. ఓకే, శరీరం నిద్రపోయింది, యథార్థమైన బాహ్య సృష్టి లేదు. కానీ కళలో నిజంగా నేను ఉన్నాను, అక్కడ నా శరీరం ఉంది, అక్కడ సృష్టి ఉంది, అన్ని అనుభవిస్తున్నాను. మొత్తం కళలో మొత్తం సాగుతూనే ఉన్నాయి. ఎవరి కళ వాళ్ళదే. ఇదంతా ఏంటి మరి? అక్కడ ఎలా జరిగింది అంటే, అక్కడ నా మానసిక శక్తి, నా మానసిక భావన, నా మానసిక సృజనాత్మకత. మరి కళ్ళలో పదార్థాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, సృష్టి ఉన్నది కదా. నా భావమే పదార్థములుగా ఉన్నది, నా భావమే రూపములుగా ఉన్నది, నా భావమే, నా భావశక్తే చెట్లుగా, పొట్లుగా, గొట్లుగా, అనుభవాలుగా, సుఖాలుగా, దుఃఖాలుగా మొత్తం నేను మెలకువలో అనుభవించేవి ఎలా ఉన్నవో అలా కళలో మొత్తంగా నేను నిజంగా అనుభవిస్తున్నట్టుగా నాకు అనిపింపజేస్తూ, పదార్థాలను కనిపింపజేస్తూ, మొత్తం చెట్లు, పొట్లు, జంతువులు అన్నింటినీ నాకు కనిపింపజేస్తూ, అనుభవింపజేస్తూ, నన్ను సుఖదుఖాలకు లోను చేస్తున్నది మొత్తము నా భావనాత్మకత, నా సృజనాత్మకత. అక్కడ నిజంగా పదార్థం లేదు, అది శక్తి, నా మనోశక్తి. శక్తి అంతే. అంటే శక్తి భావన చేత మొత్తం కళలో పదార్థాలు, వృక్షాలు, చెట్లు ఉన్నట్టుగా అనిపిస్తున్నది. అన్నీ ఉన్నాయి, అనుభవించాను. అక్కడ కళ్ళాటిని పట్టుకున్నాను, ముట్టుకున్నాను, భయపడ్డాను, పాములను చూసి భయపడ్డాను, జంతువులను చూసి, పులులు, సింహాలను చూసి భయపడ్డాను, భార్యను చూసి కోరిక తెచ్చుకున్నాను. రకరకాలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. మెలకువలో ఎన్ని జరుగుతాయి అన్నీ జరిగినాయి. కళ్ళలో డబ్బు పిచ్చి పెట్టింది, కళ్ళలో డబ్బు కోసం పరుగులు పెట్టాను, కళ్ళలో వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేశాను, అన్నీ అయినాయి. మరి కళలో పదార్థాలు ఎక్కడే? కళ్ళ సృష్టి నిండా పదార్థాలే ఉన్నాయిగా. ఈ పదార్థాలు యథార్థాలేగా. కళ అని ఎప్పుడు తెలిసింది? మెలకు వస్తే తెలిసింది. కానీ కళ్ళలో నిజమేగా. నా శరీరం ఉంది, నా శరీరం కూడా అక్కడ పదార్థ రూపంలోనే ఉంది, యథార్థంగా ఉంది, అనుభవిస్తున్నాను, భయపడుతున్నాను, బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, ఆనందపడుతున్నాను, సుఖపడుతున్నాను, అన్నీ జరుగుతున్నాయి కళ్ళలో. కళలో పదార్థాలకు ఆధారం శక్తి, నా మనోశక్తి, నా సృజనాత్మకత. అందుకని ఎవరి కళ వారిదే. ఎక్కడి వరకు? కళ వరకు. అలాగే భౌతిక ప్రపంచంలోకి వస్తే శక్తి పంచభూతాలుగా ఎలా అయింది అంటే, అసలు భౌతికంలో మొత్తం కనపడుతున్న సృష్టి అంతా కూడా శక్తి భావన, అనంత ఆత్మశక్తి భావన. నా మనోశక్తి భావన నా స్వీయ కళ అయింది. నా స్వీయ కళలో అన్ని పదార్థాలు ఉన్నాయి, సృష్టి మొత్తం ఉంది, యథార్థంగానే ఉంది, అన్ని యథార్థంగా అనుభవించాను, సుఖదుఖాలకు లోనయ్యాను, పదార్థాలనే అనుభవించాను, స్త్రీ పురుష శారీరక సుఖాలు అనుభవించాను, భోజన పదార్థాలు తిన్నాను, ఆహార పదార్థాలు తిన్నాను, జంతువులకు భయపడ్డాను, మనుషుల్ని బెదిరించాను, నన్ను బెదిరించిన మనుషులు ఉన్నారు, ధన సంపాదనలు అన్నీ జరిగినాయి కళ్ళలో. భౌతిక ప్రపంచంలో యథార్థంగా పదార్థాలతో ఎలా గడిపానో, మానసిక లోకంలో కళలో యథార్థంగా పదార్థాలతో, జీవులతో అలాగే గడిపి సుఖదుఖాలకు లోనయ్యాను. అయితే అక్కడ కళలో నేను యథార్థంగా అనుభవించిన వాటన్నిటికీ ఆధారం నా మనోశక్తి, నా మనోశక్తి యొక్క సృజనాత్మకత. అది మొత్తం సృష్టిని సృష్టించింది. అలాగే ఇలలో, మెలకువలో, కళలో ఎలా అక్కడ జరిగిందో మెలకువలో శక్తి యొక్క భావన చేత, శక్తి యొక్క భావన చేత ఇవన్నీ ఉన్నట్టుగా నిజంగా అనిపిస్తుంది మనకి. అంతే, కళ్ళ అన్నీ నిజంగా ఉన్నట్టు అనిపించిందిగా. కళలో మనకు అన్నీ నిజంగా ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? మెలకు వచ్చినాక కదా కళని తెలుస్తున్నది. అలాగే ఇలలో శక్తికి నామరూపాలు లేవు కదా, పంచభూతాలు ఎలా ఏర్పడినండి? పంచభూతాలే కాదు, మొత్తం సృష్టి అంతా కూడా కళలో ఎలా అయితే మనకు మొత్తం సృష్టి అంతా ఉన్నదో, ఇలలో మొత్తం సృష్టి అంతా, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు మొత్తం సమస్తము ఆకాశం అనేటువంటి ఆత్మశక్తి యొక్క భావన చేత ఆకాశములోనే ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నాయి. దాని భావన, అది దాని సృజనాత్మకత. అందుకే శక్తి లక్షణాలను మహాత్ములు చెప్పారు. శక్తి పంచభూతాలు ఏర్పడలేదు, పంచభూతములు శక్తి యొక్క గుణములు, లక్షణములు.
దాని లక్షణాలు. పంచభూతములు శక్తి యొక్క లక్షణములు అనేక శీర్షికల్లో చెప్పాను. గుణములు. అలాగే ఏంటి పంచభూతాలు గుణాలంటే 5: ఆకాశము, వాయువు, తేజస్సు, నీరు, భూమి. అలాగే దాని గుణములు తమోగుణము, రజోగుణము, సత్వగుణము. అవి దాని లక్షణములు, గుణములు, స్వభావములు. దేనికి? శక్తికి. అలాగే శక్తి యొక్క ఇంకా లక్షణాలు ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛ అంటే తన ఇచ్ఛ ప్రకారం అది జీవించగలదు, దానికి ఒక ఇచ్ఛ ఉంది. క్రియాశక్తి అది కదలగలదు, చైతన్యం అది. జ్ఞానశక్తి మొత్తం సంపూర్ణ జ్ఞానం ఉంది దానికి, తన గూర్చిన తన ఎరుక దానికి సంపూర్ణత్వం ఉంది. దాని యొక్క జ్ఞానశక్తి చేత, సృజనాత్మకత చేత, క్రియాశక్తి చేత, శక్తి చేత, తమో రజో సత్వగుణముల కలయిక చేత, పంచభూత లక్షణముల చేత, మొత్తం ఈ గుణాలు ఈ స్వభావం దానికి ఉండటం చేత భావనాత్మక సృష్టి, దాని భావముల చేత సృష్టి అది భావించుకుంటున్నదే. కలలో మనం భావించుకుంటున్నట్టు మనతో సహా మనం అనుభవిస్తున్న ఈ సృష్టి అంతా కూడా శక్తి యొక్క భావన మాత్రమే. అదేంటంటే నిజంగా అనుభవిస్తున్నాం శక్తి యొక్క భావన అంటే, మరి కళ్ళ కూడా నిజంగానే అనుభవించావు, కళ కూడా నిజంగానే అనుభవించావు. అందుకే కళకి మెలకువకి తేడా లేదని చెప్పింది. కళ చిన్న కళ, మెలకువ 100 సంవత్సరాల కళ అంతే. అయితే ఈ 100 సంవత్సరాల కళకి కారణం ఎవరో? ఆత్మశక్తి యొక్క భావన. మరి నా కళకి కారణం ఎవరో? నా మనోశక్తి యొక్క భావన. అందుకని ఎవరి కళకి ఆళ్లే కారణం. నిద్రలో ఎవరి కళకి ఆళ్లే కారణం. కారణం అందరికీ వేరు వేరు కళలు వస్తాయి, ఎవరి కళ వాళ్ళకి రాదు. అందరికీ ఒకే కళ రాదు, ఎవరి కళ వాళ్ళకు ఉంటుంది. కానీ మెలకువలో మానవ జాతి మొత్తానికి ఒకే కళ వస్తుంది అంటే అర్థం ఏంటి అంటే, మొత్తానికి కారణభూతమైన ఏకశక్తి యొక్క ఏకభావన. అది ఏకమైన శక్తి, అందుకని ఒకే భావన ఉంది. అందుకని సృష్టిలో అన్నిటికీ అదే భావన అనిపిస్తుంది అంతే, అంతకు మించి అందులో ఏం లేదు. అది దాని భావనాత్మకత, దాని సృజనాత్మకత, అవి దాని లక్షణములు. అదేంటండి లక్షణాలు ఏంటంటే, పదార్థాలు నిజంగా అనుభవిస్తున్నాం కదండి, స్త్రీ పురుష సుఖాలు అనుభవిస్తున్నాం. ఆకలిస్తే అన్నం తింటే ఆకలి తీరుతుంది, ముట్టుకుంటే పదార్థాలు దొరుకుతున్నాయి. భావం ముట్టుకుంటే దొరుకుద్దా అండి? భావం ముట్టుకుంటే ఉండదు కదండి, పట్టుకోవడానికి ఉండదు కదండి. అంటే కళలో జరుగుతున్న భావం కూడా అదేగా, కానీ అక్కడ ముట్టుకున్నాం, పట్టుకున్నాం, పదార్థాలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా. ఆ ఉన్నట్టు అనిపించటమే ఆత్మశక్తి యొక్క భావనాత్మకత, సృజనాత్మకత. దాన్నే మాయా అని పిలిచారు. అంటే ఏంటి మాయా అంటే? లేనిది, అది ఎప్పుడూ లేదు అసలు, అది శక్తిగానే ఉంది కానీ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అంతే. అంటే ఎలాంటిది అంటే అద్దంలో బొమ్మ లాంటిది. మనం అద్దం ముందు నుంచున్నాం, అద్దంలో మన బొమ్మ కనపడుతుంది. అద్దంలో నిజంగా మనిషి ఉన్నాడా? లేడుగా. ఆ విషయం మనకు కూడా తెలుసు. మరి బొమ్మ కనపడుతుంది అంటే అది అద్దము యొక్క లక్షణము, అది అద్దము యొక్క గుణము, అది అద్దము యొక్క స్వభావము. నీటిలో ప్రతిబింబములు కనపడితే అది నీటి యొక్క స్వభావము అంతే తప్ప అక్కడ ప్రతిబింబములు అయి తప్ప మనిషి లేడు. అద్దములో మనిషి లేడు, అద్దం ముందు మనిషి ఉన్నాడు. అలాగే శక్తిలో సృష్టి ఉన్నట్టు కనపడుతుంది కానీ సృష్టి లేదు, శక్తి ఉంది. మరి సృష్టి ఉన్నట్టు ఎందుకు కనపడుతుంది? శక్తి యొక్క భావన చేత. అందుకే నీకు కళ పెట్టబడింది. నీకు శక్తి అర్థం అవటం కోసం, నువ్వు శక్తి స్వరూపుడివే కనుక నీకు కళ ఉదాహరణగా ఉంది అక్కడ. సేమ్ శక్తి భావాలనే నువ్వు జీవితంలో అనుభవిస్తున్నావు, ఎందుకంటే శక్తి నువ్వే కనుక. అందుకే నిన్ను నువ్వు చూసుకుంటే మొత్తం అర్థమైపోద్ది నీకు. నీకు ఎవరో వచ్చి ఏ బోధ చేయక్కర్లేదు, అసలు మొత్తం నీలోనే ఉంది, నాలోనే ఉంది. కనుకనే మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు, మహాత్ములు, అనేక మంది మహనీయులు, సిద్ధ పురుషులు, వీళ్ళందరూ కూడా తమలో తాము వెతుక్కొని ఆ ఆత్మజ్ఞానాన్ని మనకు అందించారు. ఆత్మజ్ఞానం ఆకాశం నుంచి ఊడిపడి అద్భుతంగా ఎవరో దిగొచ్చి బోధించింది కాదు. ఆకాశం నుంచి కిందకి జ్ఞాన గ్రంథాలు పడేయలేదు. తమలో తాము వెతుక్కుంటే వాళ్ళకి ఆ తమలోనే దొరికిన సత్యం అది. ఎందుకంటే తాము ఆ శక్తి స్వరూపులమే కనుక. అందుకని మన కళలో ఎవరి కళ వాళ్ళకి ఎలా సత్యంగా ఉన్నదో, ఎవరి కళకి వాళ్ళ మనస్సు కారణమై ఉన్నదో, ఆ మనోకల్పన, మనో సృజనాత్మకత, మనోశక్తి, మనోగుణాలు, మనోలక్షణాలు కారణమై ఉన్నవో, అవన్నీ నిజంగా కళలో పదార్థంగా సృష్టి యథార్థంగా అనుభవించటం జరిగిందో, అలాగే అనంత ఆత్మశక్తి యొక్క భావన సృష్టిగా అనిపిస్తున్నది.
అవి దాని లక్షణములని చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు శీర్షికలు. లక్షణములు, స్వభావములు. ఇదేంటండి లక్షణాలు స్వభావాలు ఉన్నట్టు అనిపిస్తే మీరు ఎంత చెప్పినా మాకు ఇది నమ్మాలనిపించట్లేదండి. ఇదేంటండి లక్షణం అనేది అది ఒక గుణం, ఒక భావం, అది పదార్థంలాగా ఉన్నట్టు ఎందుకు అనిపిస్తుంది, యథార్థంగా ఎందుకు అనిపిస్తుంది అండి అనేటువంటి సందేహం కూడా రావచ్చు, రావాలి కూడా, అర్థం అవ్వాలండి. ఇప్పుడు చెబుదాం, దీన్ని కూడా ఇంతకు ముందు అనేక శీర్షికల్లో చెప్పా. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, నేనే, ఎవరో కాదు, నన్నే తీసుకోండి, మీకు మీరు మిమ్మల్ని తీసుకోండి. లేకపోతే ఇప్పుడు నాకు కోపం వచ్చింది, అరుస్తున్నాను, ఎదుటి మనిషి మీద గంతులు వేస్తున్నాను, కొడతానికి వెళ్ళిపోయాను, 4 గుద్దులు గుద్దేశాను, పిడిగుద్దులు గుద్దేశాను, కొడుతున్నాను, తిడుతున్నాను, అరుస్తున్నాను, గంతులు వేస్తున్నాను, దొరికిన కర్రలో సామాన్లు పట్టు కొడేస్తున్నాను ఎదుటోడిని. ఇప్పుడు నన్ను కోపిష్టి అన్నారు. అంటే నా కోపాన్ని మీరు చూస్తున్నారుగా, నా కోపం అనే భావం ఇప్పుడు మీకు కనపడుతుందా లేదా? అందుకనే మీరు నన్ను కోపిష్టి అన్నారు, దానికి కోపం అని పేరు పెట్టారు. వెంటనే నేను ఆగిపోయాను. ఎవరో వచ్చి చెప్పారు, ఏమండి అవన్నీ చేసింది ఇతను కాదు, మీరు ఇతన్ని కొట్టారు ఏంటండి బాబు, ఇతను కాదండి ఫలానా అతనండి బాబు, మేము పొరపాటున తప్పు పేరు చెప్పాం మీకు, ఇతను కాదన్నారు. వెంటనే నాకు పశ్చాత్తాపం కలిగింది, అయ్యో తప్పు చేశాను అనిపించింది. వెళ్ళాను, అతని చేతులు పట్టుకున్నాను, అయ్యా క్షమించమన్నాను. నాకు దయ కలిగింది, జాలి కలిగింది, కూర్చోబెట్టాను, మంచినీళ్ళు తాగిచ్చాను, ప్రేమను చూపించాను, అనేక వస్తువులు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను. బాబు నిన్ను ఇలా కొట్టాను, నన్ను క్షమించన్నాను, వేడుకున్నాను. ఇప్పుడు చూశారు మీరు, నాలో దయ కనపడుతుంది, జాలి కనపడుతుంది, ఆహా ప్రేమ కనపడుతుంది. ప్రేమమూర్తి, దయామూర్తి, జాలి, కరుణ ఎన్ని చూపిస్తున్నాడో చూడంటున్నారు. ఇవన్నీ నా గుణాలు అని చెబుతున్నారు. మీరు నా గుణాలను దర్శిస్తున్నారుగా, ఈ గుణాలు మీలో దర్శించండి ఒకసారి, మీరు అనుభవంగా తీసుకుంటే అర్థమైపోద్ది. అప్పుడు అవన్నీ చేస్తున్నాగానే నాకు యథార్థంగానే జరుగుతున్నాయిగా. అలా ఒక మనిషిలో ఎన్ని గుణాలు ఉన్నాయి చూడండి, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఎన్ని చెడ్డ గుణాలు ఉంటాయి, దయ, జాలి, కరుణ, ప్రేమ, ఇంకా ఎన్ని మంచి గుణాలు ఉంటాయి, అన్ని తీసుకోండి. ఇప్పుడు అవన్నీ రూపధారణ జరుగుతుందా లేదా, అవన్నీ దృశ్య రూపాలను సంతరించుకుంటున్నాయా లేదా, మనిషి అలా ప్రవర్తిస్తున్నాడా లేదా, జంతువులైనా చైతన్యం ఉన్న ఏ జీవులైనా అలా ప్రదర్శిస్తున్నాయా లేదా చూడండి ఒకసారి. ఇవన్నీ లోపల భావాలు కదా, భావమే కదా అలా రూపం ధరించింది, అలా ప్రదర్శింపజేసింది. భావము రూపము దర్శింపజేసి మనలో కనపడుతుంది కదా. అందుకే ఈ మనిషి అడ్డోడు అంటాం, మంచోడు అంటాం, కోపిష్ట అంటాం, ప్రేమ అంటాం, ప్రేమ స్వరూపుడు అంటాం, దయాస్వరూపుడు అంటాం, కరుణాస్వరూపుడు అంటాం, అమ్మో ఈడు పరమ దుర్మార్గుడు అంటాం, ఈర్ష్యాళు అంటాం, ఈడికి ద్వేషం ఎక్కువ అంటాం. అలా స్త్రీ పురుషులు అందరినీ రకరకాల పేర్లు పెట్టి రకరకాల వాళ్ళ గుణాలతో చెబుతూ ఉంటాం చూడండి. కానీ ఇవి గుణములు, ఇవి స్వభావములు. కానీ అప్పుడు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారుగా, ఆ గుణ దర్శనం కూడా అవుతుందిగా. ఇప్పుడు ఫలానా గుణం రూపం ఏమంటే ఆర్టిస్ట్ బొమ్మ వేసేస్తాడు, మనిషి ఎలా ఉంటాడు. కోపం వచ్చిన మనిషి బొమ్మ ఏమంటే వేసేస్తాడు, ఈర్ష్య వచ్చిన మనిషి బొమ్మ ఏమంటే వేసేస్తాడు, ఏడుస్తున్న మనిషి బొమ్మ ఏమంటే వేసేస్తాడు, దయ చూపించే మనిషి బొమ్మ ఏమంటే వేసేస్తాడు, ప్రేమ చూపించే మనిషి బొమ్మ ఏమంటే వేసేస్తాడు. ఎందుకని ఈ హావభావాల ప్రకటన అంతా ఉంది. అదే నటరాజు తాండవం, అదే నాట్యం. నాట్యంలో అన్ని హావభావ భంగిములు వస్తాయి. ఇవన్నీ మనలో ఉన్నాయిగా. అంటే మీరు భావాలను గుణాలను దర్శించగలుగుతున్నారు అని చెప్పడానికి చెబుతున్నారు. భావాలను గుణాలను మనిషిలో దర్శిస్తున్నాంగా మనం. అలాగే శక్తి యొక్క భావములు గుణములు సృష్టిగా కనపడుతుంది. సృష్టి అంతా అంటే శక్తి అనంతం కనుక సృష్టి కూడా అనంతం. మనకు అలా అనిపిస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ఆ శక్తిని తెలుసుకుంటామో, నేను ఈ పరిమిత శరీరాన్ని కాదు, ఇప్పుడు శరీరం అనేది శక్తిలో ఒక భావన. మానవ జాతికి సంబంధించిన మానవ శరీరం అనేది శక్తిలో ఒక భావన, వృక్ష జాతి అనేది శక్తిలో ఒక భావన, జంతు జాతులు అనేది శక్తిలో ఒక భావన, కొండలు గుట్టలు నదులు సముద్రాలు శక్తిలో ఒక భావన, పంచభూతములన్నీ దాని లక్షణములు భావములు, తమోరజో సత్వగుణములన్నీ దాని లక్షణములు భావములు స్వభావములు, ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అనేటువంటి సృజనాత్మకతలు జ్ఞాన ప్రక్రియలన్నీ దాని భావములు. అది ఎప్పుడూ శక్తిగానే ఉంది. ఆకాశం వలె ఆకాశము యొక్క భావము అనంత సృష్టిగా ఆకాశములోనే వ్యక్తం అవుతుంది. ఇప్పుడు నాలో కోపం నాలోనే వ్యక్తం అవుతుందిగా, నాలో ప్రేమ నాలోనే వ్యక్తం అవుతుందిగా. అది మీలో అనుకుని చూడండి ఒకసారి. మీలో కోపము మీలో వ్యక్తమై, మీలో ప్రేమ మీలో వ్యక్తమై, ఇప్పుడు స్త్రీ పురుష కలయికల కామ కోరిక కలిగింది. నాలో కోరిక నాలో వ్యక్తమై, మీలో కోరిక మీలో వ్యక్తమై, ఎవరిలో కోరిక వాళ్ళలో వ్యక్తమై వాళ్ళు ప్రయత్నించుకుంటున్నారుగా. అది నిజంగానే జరుగుతుందిగా.
నాలో ఆకలి కలిగింది, ఆకలికి సంబంధించింది నిజంగానే కలిగిందిగా, నేను ప్రయత్నించుకుంటున్నాక అది భావమేగా. కోరికలన్నీ భావాలేగా, మన ప్రయత్నాలన్నీ భావానికి అనుగుణంగా కదలికలేగా. అలా అనంత ఆత్మశక్తిలో చైతన్యం అనే కదలిక ఉంది. కదలికంటేనే భావము అని, కదలికంటేనే ఆలోచన అని, కదలికంటేనే భావము అని. ఒట్టి కదలికే ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా కూర్చున్నాం, మనలో కదలిక అంటే ఏంటి? ఉంది ఒక ఆలోచన కదలాలి, ఆ ఆలోచనలో ఒక భావం ఉండాలి, ఆ భావానికి తగ్గట్టుగా శరీరం కదులుతుంది. మీరు చూసుకోండి, లోపల ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనలో భావం ఉంటుంది, అంటే ఆ భావం ఒక అర్థం ఉంటుంది, ఒక విషయాన్ని ఉద్దేశించి ఉంటుంది. ఇప్పుడు నా ఆలోచనలో మా అబ్బాయి అనే ఆలోచన వచ్చింది, ఆహా నా కొడుకు అని అనిపించగానే నా కొడుకుని చూద్దాం అనిపించింది, నా కొడుకుని చూద్దాం అనిపించగానే దగ్గరికి వెళ్ళడానికి శరీరం ప్రయత్నించింది, నా కొడుకు ఎక్కడున్నాడో వెతికింది, అక్కడికి వెళ్ళింది, ఆ కొడుకుతో కబుర్లు చెప్పింది, ముచ్చట పడింది, ఆనందించింది, నా కొడుకు అని మురిసిపోయింది. అలా ఏదైనా అంతే, ముందు లోపలది ఆలోచన, ఆ ఆలోచనలో ఉన్న భావం, ఆ భావానికి అనుగుణంగా అది ఆ స్వరూపాన్ని ధరించటం. ఇప్పుడు నా కొడుకు అనే భావం రాగానే ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో అలా ప్రవర్తించేశాను, నేను దాన్ని యథార్థం చేశాను, భావాన్ని నిజం చేశాను. అంటే భావం దృశ్యరూపం సంతరించుకుంది, భావం దృశ్యమైపోయింది. దృశ్యమైందంటే అర్థం ఏంటి? సృష్టిలో పదార్థం అయిపోయింది, కనపడేలా వచ్చేసింది, యథార్థమైపోయింది. అదే ఆకాశ శక్తి, అనంత ఆత్మశక్తి అనబడేటువంటి ఆకాశములోని భావములు, ఆలోచనలు అదే ఆ భావముల ఆలోచనలే ఆత్మశక్తి యొక్క చైతన్యము. చైతన్యము దాని లక్షణం అన్నారు. చైతన్యం అంటే ఏంటి? కదలిక అంటే ఏంటి? ఆలోచన భావాలే. ఆలోచన భావాలనే కదలికలు ఎక్కడుంటాయో అవి దృశ్యరూపం ధరించి యథార్థంగా పదార్థం అయిపోతాయి. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది, అదే సృష్టి. అయితే మళ్ళీ ఇక్కడ గమనించండి, మనకు వచ్చిన ఆలోచన, ఇప్పుడు నా కొడుకు అనే ఆలోచన ఇందాక నాకు వచ్చింది, నా కొడుకు దగ్గరికి వెళ్ళాను, నా కొడుకుతో మాట్లాడాను, నా ముచ్చట తీరే వరకు అక్కడ ఉన్నాను, ముచ్చటించాను, అది పూర్తి అయిపోయింది. ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చింది, నా కుమార్తె అని ఆలోచన మారిపోయింది. అంటే ఏంటి? నా కొడుకు సంబంధించిన ఆలోచన పుట్టింది, ప్రయాణించింది, తనకు కావలసిన అనుభవాన్ని పొందింది, ముగించింది, అంటే మరణించింది, అది మరణించింది. ఇప్పుడు ఇంకో ఆలోచన మళ్ళీ పుట్టింది, నా కుమార్తె అని. మళ్ళీ నా కుమార్తె దగ్గరికి వెళ్ళాను, కూర్చున్నాను, సేమ్ నా కొడుకు దగ్గరలాగా ముచ్చటించాను, నా కూతురని మురిసిపోయాను, కౌరులు చెప్పుకున్నాను, తపన తీరే వరకు అక్కడ కూర్చొని ఆనందించి ఆహా నా కూతురని, నా పుత్రికా వాత్సల్యం అక్కడ తీర్చుకున్నాను, ఆనందపడ్డాను, అది అయిపోయింది. వెంటనే నా భార్య అని గుర్తొచ్చింది. మళ్ళీ అంటే ఏంటి? నా కుమార్తె అన్న ఆలోచన పుట్టింది, మరణించింది. పూర్తయిందంటే ఏంటి? మరణించింది, ఇంకా మళ్ళీ ఇప్పుడు లేదు, అది మరణించేసింది. అయితే ఆగిందా? కాదు, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంది, అది ఇంకో ఆలోచన పుడుతుంది. ఏంటి ఆలోచన? ఇప్పుడు నా భార్య అనే పుట్టింది, మళ్ళీ నా భార్య దగ్గరికి వెళ్ళాను, అక్కడ మళ్ళీ అలాగే ప్రవర్తించాను, మళ్ళీ ఆలోచన అంతా ముగిసిపోయి సమసిపోయి మరణించింది. అక్కడి నుంచి నా డబ్బు అనే ఆలోచన పుట్టింది, మళ్ళీ ఆ డబ్బు కోసమో నేను చేయవలసిన పనులన్నీ చేశాను, లేదా నేను దాచుకున్న డబ్బు ఎక్కడుందో ఏంటో ఆ లెక్కలు దానికి సంబంధించినవన్నీ చూసుకున్నాను. అలా నిరంతరం ఆలోచనలు పుడుతున్నాయి, సాగుతున్నాయి, కొనసాగుతున్నాయి, మరణిస్తున్నాయి, మళ్ళీ కొత్త ఆలోచన వస్తుంది. అయితే ఆలోచనలో ఏమున్నది? భావం ఉన్నది. ఆలోచన పుట్టినప్పుడు అది ఏముంది? అందులో భావం ఉన్నది. ఆ భావం కదిలి క్రియాత్మకమయటం, జీవించటం, అది పూర్తి అవ్వటం, మరణించటం. ఏంటి? ఒక మనిషిగా మనలో ఒక ఆలోచన. ఇలా మనకి ఒక రోజుకి ఒక మనిషికి 60,000 నుండి 1,20,000 వరకు ఆలోచనలు వస్తాయి అనేది ఒక చిన్న రీసెర్చ్గా చెప్పారు. ఇందులో లెక్కలేసుకొని మనం ఏం కొట్టుకోక్కర్లా, కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ, కానీ వచ్చే మాట నిజమే. అది మనకే తెలుస్తుంది, ఆగన ఆలోచనలు వస్తానే ఉన్నాయని. అంటే ఏంటి? ఇప్పుడు ఒక మనిషిగా మనలో ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచనలో భావం ఉండి ఆ భావం కదిలి క్రియారూపం ధరింపజేసి మన శరీరాన్ని కదిపి మళ్ళీ ఆ క్రియ పూర్తయిన తరువాత దాన్ని అనుభవించి అది మరణిస్తున్నది. అంటే మనలో ఇప్పుడు ఎంత సృష్టి జరుగుతుందంటే రోజుకి 60,000 నుంచి 1,20,000 ఆలోచనలు పుట్టి చనిపోతున్నాయి. అవి ఎంతసేపు ఉంటుందో ఒక్కొక్క ఆలోచన చూసుకోండి. మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ కలలో అనేక ఆలోచనలు మొత్తం సృష్టి చేస్తుంది, మళ్ళీ కలలో సాగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆలోచన పుట్టడం అంతమవటం జనన మరణాలుగా తీసుకుంటే ఒక మనిషిలో ఒక రోజులో
60,000 నుంచి 1,20,000 జనన మరణాలు జరుగుతున్నాయి. ఎందుకని ఆలోచనలో భావం ఉంది, భావంలో మళ్ళీ కదలిక ఉంది, దాని తదనుగుణంగా మన శరీరం స్పందించటం కదలటం ఉంది, అది పూర్తవటం ఉంది, ఆలోచన పూర్తవటం ఉంది, ఇంకోటి రావటం ఉంది. అలాగే అనంత ఆత్మశక్తి ఏంటది? ఆకాశము. అనంత అంటే ఆకాశము, సర్వవ్యాపకం, ఎంత ఉందో తెలియదు. అనంత ఆత్మశక్తి అనేటువంటి ఆకాశములో దాని చైతన్యము అంటే దాని కదలికలు, దాని చైతన్యము అనేటువంటి దాని గుణములు, దాని స్వభావములు, పంచభూతములు అనే దాని లక్షణములు, ఇవన్నీ కదలికలుగా, అంటే కదలికలు అంటే మళ్ళీ చెప్పాను, ఆలోచన భావమే కదలిక. అది ఆలోచనగా పుట్టి భావంగా కదిలితే అది మనకి సృష్టిగా దృశ్య రూపం సంతరించుకొని చూపిస్తుంది. కానీ అది ఎక్కడి నుంచి ఆలోచన పుట్టింది, ఎక్కడి నుంచి భావం కదిలింది? ఆకాశం అనే శక్తిలో. అలాగే మనలో ఎక్కడ ఆలోచన పుట్టింది, మనలో ఎక్కడ భావం కదిలింది చూడండి, దొరకదు మీకు. ఇది మనలో కూడా ఆకాశంలోనే జరుగుతుంది. మనలో కూడా మీకు ఆలోచన ఎక్కడ పుట్టింది, భావం ఎక్కడ పుట్టింది ఎతకండి, మీరు దొరుకుద్దేమో. మీకు ఎట్టి పరిస్థితుల్లో దొరకదు, ఎందుకంటే దాని మూలమే దొరకదు. ఆ మూలాన్ని పట్టుకోమని చెప్పారు మహాత్ములు. ఆ మూలం ఆకాశమే. మరి మనలో ఉన్న ఆకాశం బయట ఉన్న ఆకాశము వేరువేరా? కానే కాదు, ఏక ఆకాశం. అదే ఏక అనంత ఆత్మశక్తి. నీలో ఉన్న ప్రాణశక్తి, బయట జీవుల్లో ఉన్న ప్రాణశక్తి, అన్నింటిలో ఉన్న ప్రాణశక్తి ఒక్కటే, సర్వము వ్యాపించి ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి అని చెప్పారు. అప్పుడు మొత్తం మనలే మన ఆలోచన తిరగబడిపోద్ది. ఇప్పుడు నాలో ప్రాణశక్తి ఉందా, నేను ప్రాణశక్తిలో ఉన్నానా? నాలో మనసు ఉందా, నేను మనసులో ఉన్నానా? అంటే ఇప్పుడు మళ్ళీ చూడండి, దండలో గుచ్చబడినటువంటి పువ్వుల వలె మొత్తం దండంతా ఒకేలా కనపడుతుంది. ఏకదండ అని పిలుస్తాం, ఒకటే దండ అంటాం దాన్ని. కానీ అందులో అనేక పూలు ఉన్నాయి. ఈ పూలన్నీ ఎలా గుచ్చబడినాయి? వీటన్నింటినీ కలుపుతూ దారం ఒకటి ఉంది, ఏకదారము. ఈ పూలన్నింటినీ దండగా చేసింది, విడివిడి పూలన్నింటినీ. అలాగే విడివిడిగా మనకు అనిపిస్తున్న ఈ సృష్టిని అంతటినీ ఏక ఆకాశము అనే తెర మీద ఉంది ఇది. అయితే ఆకాశ తెర మనకు అనుభవం లేదు కనుక, అది అనంత ఆత్మశక్తి కనుక, శక్తి యొక్క స్వరూప స్వభావములు మనకు తెలియవు గనుక, దానికి రూపము లేదు గనక, మనం రూపములు, దృశ్యములు, శబ్దములు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, వాసనలు, వీటిని గుర్తించగలము గనుక, శక్తికి ఇలా శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు లేవు గనుక, దానిలో ఉన్నవి ఆలోచనలు, భావములే గనుక, మనలో ఉన్న ఆలోచనలు, భావములే గుర్తించలేని మనం దానిలో ఉన్న ఆలోచనలు, భావాలు ఎలా గుర్తిస్తాం? అందుకని గుర్తించలేక అక్కడ ఏమీ లేదు, అది ఖాళీ అంటున్నాం మనం. దాన్ని అర్థం చేసుకోవటమే, దాన్ని అర్థం చేసుకోవటానికి మనం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. మనం ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ సత్యాలే, కాకపోతే ఇవి సత్యాలుగా ఒప్పుకోవటానికి మన అనుభవం ఇప్పుడు సరిపోదు. ఎందుకంటే నేను దేహభావనలో సంవత్సరాల పర్యంతము బతికేశాను, మళ్ళీ రేపు కూడా దేహభావంలోనే బతుకుతాను, ఇప్పుడు కూడా దేహభావంలోనే ఉండాలి. ఇదంతా మాట్లాడినాక మంచినీళ్ళు తాగాలి, టీ తాగాలి, కాఫీ తాగాలి, అన్నం తినాలి, మళ్ళీ మలమూత్ర విసర్జనలు చేయాలి, దేహ సంబంధిత అన్ని క్రియలు చేసుకోవాలి, మళ్ళీ ఇది బతికించుకోవడానికి డబ్బు కావాలి. కాబట్టి నేను శక్తిని అనే అనంత భావన కలగాలి అంటే నేను తపస్సు చేయాలి, దాని మీద కూర్చోవాలి. కానీ నిజమే, ఇప్పుడు మాట్లాడుకున్న మాటల్లో అబద్ధమని కొట్టేయడానికి ఒక్కట్లేదు. ఎందుకని నా కళకు ఆధారం నా మనోశక్తి. అలాగే నాకు ఆలోచన పుట్టింది, ఆలోచనలో భావం ఉంది. ఆలోచన ఎక్కడ పుట్టింది, ఆ భావం ఎక్కడ ఉంది, ఏ రూపంలో ఉంది నాకు తెలియదు. ఎక్కడ పుడుతుంది నాకు తెలియదు, పోనీ ఎలా పుడుతుంది నాకు తెలియదు, పోనీ అది ఎలా ఉన్నది తెలీదు. అందులో ఏ భావం ఉందో నాకు తెలుసు, ఆలోచన పుట్టిందని తెలుసు, అందులో ఏ భావం ఉందో తెలుసు, తదనుగుణంగా నా శరీరాన్ని కదపటమే నాకు తెలుసు. అంటే పుట్టిన ఆలోచనకి రూపం లేదు, పుట్టిన భావంకి రూపం లేదు, కానీ పుడుతుందని తెలుసు. అదే శక్తి. శక్తి యొక్క లక్షణం ఏంటంటే ఉండుట, ఉన్నట్టు తెలుస్తుంది, కానీ ఎలా ఉందో తెలియదు. ఎందుకంటే శక్తికి, ఆలోచనకి, భావానికి రూపము లేదు. మనం తెలుసుకోవాలంటే రూపమన్నా ఉండాలి, శబ్దమన్నా ఉండాలి, వాసనన్నా ఉండాలి, స్పర్శ అన్నా ఉండాలి, రుచి అన్నా ఉండాలి. ఈ 5 ఆలోచనకి లేవు, భావానికి లేవు. మనలో ఉన్న భావానికి, మనలో ఉన్న ఆలోచనకి ఈ 5 లేనప్పుడు మనలో ఉన్న ఆలోచన, మనలో ఉన్న భావమే ఎక్కడుందో, ఎలా ఉందో, ఎలా పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో, ఎందుకు పుట్టిందో. ఇప్పుడు పుట్టిందని తెలుసు, ఎందుకు పుట్టిందో మనకు తెలియదు, ఎలా ఉందో తెలియదు. కారణం ఏంటంటే అందులో శబ్దము, స్పర్శ, రూపము,
రసము, రుచి, గంధము, వాసన అనేవి లేవు. అలా ఉంటేనే నేను తెలుసుకోగలను. కానీ నాలో ఉన్నప్పుడు అవి ఉన్నవని నాకు తెలుస్తుంది. నేను తెలుసుకోలేను కానీ ఉన్నవి అని తెలుస్తుంది. నాలో ఉన్నవి అని నాకు ఎలా తెలుస్తున్నదో అలా ఆ ఆధారంగానే మొత్తం అనంతాకాశములో ఈ సృష్టి అంతా ఉన్నది. ఎలా ఉన్నది? భావరూపంలో ఉన్నది, ఆలోచన రూపంలో ఉన్నది. మరి భావరూపంలో, ఆలోచన రూపంలో ఉన్నది నాకు నిజముగా ఎందుకు అనిపిస్తున్నది? కోపము నా భావరూపమే కానీ నేను నిజముగా ప్రవర్తిస్తాను. దయ నా భావరూపమే కానీ నేను నిజముగా ప్రవర్తిస్తాను. కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోరిక, ఇప్పుడు కోరిక కలిగింది, కామ కోరిక కలిగింది, భావమే కానీ నేను నిజముగా ప్రవర్తిస్తాను. నాకు రుచి కోరిక కలిగింది తినాలని, అది భావమే, ఆలోచనే కానీ నేను నిజముగా ప్రవర్తిస్తాను. అంటే ఆలోచన, భావము యథార్థముగా ఉన్నట్టుగా అనిపిస్తున్నవి. అలా అంతే కదా మన జీవితం, అందుకే కదా చేస్తున్నాం. అలా శక్తి యొక్క, అనంతాత్మశక్తి యొక్క భావ కదలిక, ఆలోచన కదలిక, కదలిక అంటేనే ఆలోచన, కదలిక అంటేనే భావము, ఇంకో రూపం లేదు దానికి. కదలిక అంటే చైతన్యము, చైతన్యము అనే దానికి ఆ కదలికకు ఉన్న ఆధారం ఆలోచన, భావం. ఇంకోలా కదలటానికి లేదు. ఎక్కడ కదులుతుంది? అది తనలో తానే. ఆలోచన ఎక్కడ? నాలో పుట్టింది. భావం ఎక్కడ? నాలో పుట్టింది. ఆలోచన, భావము మాత్రము దాని స్వభావం కదలిక అన్నప్పుడు తనలో తనకే పుడుతున్నాయి, నాలో నాకే పుడుతున్నాయి. అప్పుడు నా శరీరాన్ని కదుపుతున్నా. ఎందుకంటే నేను శరీరం అని అనుకున్నాను కాబట్టి, నాకంటే భిన్నంగా వేరే ఉన్నవని అనుకుంటున్నాను కాబట్టి. అనంత ఆత్మశక్తిలో పుట్టిన ఆలోచన, భావములు తనలో తనకే కదులుతున్నాయి. అన్ని సృష్టి అంతా తనలో తనకే ఉంది. అందుకని భేదభావం ఉండదు. ఆ అనంతాత్మశక్తి ఎరుకని ఆత్మానుభవాన్ని పొందిన వాడికి ఎందుకు భేదభావం ఉండదంటే, అన్నీ తనలో తనకే జరుగుతున్నప్పుడు, తానే సర్వము అని తెలిసినప్పుడు భేదభావం ఎక్కడ ఉంటుంది? అదే జీవన్ముక్త స్థితి. ఇది చెప్పుకున్నంత తేలిక కాదు. చెప్పుకున్న దాంట్లో అబద్ధం లేదు. కావాలంటే మీరే పరిశీలించుకోండి, మళ్ళీ ప్రశ్నించండి నన్ను. ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో మీకు ఏ అనుమానం ఉన్నా మళ్ళీ ప్రశ్నించండి, విశ్లేషించుకుందాం. ఇవన్నీ కరెక్టే, నిజమని మనకు కూడా తెలుసు. కానీ నేను శక్తిని అన్న అనుభవం వైపు వెళ్ళలేము. ఎందుకంటే నేను శరీరము అన్న భావంలో మనం తీవ్రమైనటువంటి, గాఢమైనటువంటి భావతాధ్యాత్మతలో ఇమిడిపోయి ఉన్నాం. భావానికి, పదార్థానికి, భావానికి, యథార్థానికి తేడా ఉందనుకుంటున్నాం మనం. ఎందుకంటే పదార్థ యథార్థ రూపాలు ఎక్కడ ఉన్నాయి, భావం ఊరికనే లోపల పడుతుందని అనుకుంటున్నాం మనం. కానీ అనంత ఆత్మశక్తి యొక్క భావము, ఆలోచన అనే చైతన్య కదలికలే దానిలోనే జరుగుతున్న, దానితోనే జరుగుతున్న, దాని భావమే రూపదర్శనంగా సృష్టిగా మనకు కనపడుతుంది. అసలు సృష్టి లేదు, భావంలో ఉంది, ఆత్మశక్తి యొక్క భావంలో ఉంది. ఎలా అయితే మన కలలో నిజంగా ఆ సృష్టి జరగలేదు, నిజంగా ఆ కళ అంతా జరగలేదు, నిజంగా ఆ కళలో ఏమీ లేదు, అది కేవల భావము. కానీ మనం నిజంగా అనుభవించాం, నిజంగా బాధపడ్డాం, నిజంగా దుఃఖపడ్డాం, నిజంగా భయపడ్డాం, నిజంగా అన్నిటినీ చూసాం, నిజంగా అనుభవించాం. సేమ్ అలా కళలో లాగానే ఇలా ఈ సృష్టి అంతా కూడా అనంత ఆత్మశక్తి యొక్క కళ. కళ అని అంటలా నేను, మనం కళ కన్నా ఉదాహరణ చెబుతున్నా. అది అనంత ఆత్మశక్తి యొక్క కదలిక. కదలిక ఎలా ఉంటుంది అంటే, మనలో కదలికలు ఎలా ఉన్నాయి చూడండి. అలా ప్రశాంతంగా కూర్చోండి, శరీరాన్ని కదపబాకండి, మేలకుండా కూర్చోండి. ప్రాణశక్తి మనలో ఉంది కదా, అది ఎలా కదులుతుందో చూడండి. ఆలోచనలకు కదులుతుంది, భావాలుగా కదులుతుంది, తెలిసిన అన్నిటిగా కదులుతుంది. అదే మనస్సు అన్నాం. అలాగే అనంత ఆత్మశక్తికి తనకు తాను తెలిసినట్టుగా అది కదులుతుంది. తనకు తాను సర్వము తెలుసు, పంచభూతములు తనకు తెలుసు, తన లక్షణం అది. తమోరజో సత్వగుణములు తనకు తెలుసు, తన లక్షణములు, తన స్వభావం అది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి తనకు తెలుసు. సృజనాత్మకత అంతా తన లక్షణం, తన ఇచ్ఛ, తన క్రియ, తన జ్ఞానం మొత్తం తనదే. తనకు తాను సర్వము తెలుసు. అందుకని తనకు తాను సర్వము తెలుసు కనుక తనకు తాను సర్వభావములు వచ్చినాయి. ఆ సర్వభావములే ఈ యావత్ సృష్టి. ఒక ఆలోచన వచ్చి భావం కదిలి అది పూర్తయి అంతమైపోయినట్టుగా ఆ సృష్టిలో వచ్చిన జీవులన్నింటికి, మనుషులకి, వృక్షాలకి, జంతువులకి, జడజీవ పదార్థములన్నింటికీ కూడా జనన మరణాలు ఎలా వచ్చినాయి అంటే, ఓ ఆలోచన పుట్టి ఆ ఆలోచన భావరూపంలో సాగి క్రియారూపం ధరించి ఆలోచన పూర్తయిపోయినట్టుగా, అంటే ఆలోచన పుట్టి మరణించినట్టుగా అనంత ఆత్మశక్తి యొక్క ఆలోచనలు, భావములు జనన మరణాలుగా అయినాయి.
అదేం ఉన్నవి కాదు అసలు. అనంత ఆత్మశక్తి యొక్క లీలా వినోదము, దాని కళ ఊరికనే చెప్పుకోవాలంటే. ఆత్మశక్తి కళ మనకు నిజం అనిపిస్తున్న సృష్టి. మన యొక్క కళ మనకు మెలకువతో కళని తెలిసిందంతే. మెలకువ రాకముందే అదంతా మనకు నిజమే. నాకు తెలిసినంత వివరించే ప్రయత్నం చేశాను. ఇలా ఏర్పడింది, ఇలా జరిగింది, నిజంగా అక్కడ సృష్టి లేదు. దీన్నే ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ చెబుతున్నాయి. నీ భావన చేత సృష్టి ఉంది చేత, నీ భావన బలం చేత సృష్టి ఉందని నువ్వు అనుకుంటున్నావు తప్ప అక్కడ సృష్టి లేదు. ఉన్నదంతా ఆకాశ స్వరూపమే. అదే ఆత్మశక్తి, అనంత ఆత్మశక్తి. దానిలో కదలిక ఉంది, చైతన్యం ఉంది. చైతన్యము కదలిక ఉండటం అంటే ఎలా ఉంటుంది? మనలో చైతన్యం కదలిక ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. మీరు శరీరాన్ని కదపకుండా కూర్చుంటే ఆలోచన రూపంలో, భావ రూపంలో ఉంది. అనంత ఆత్మశక్తిలో కూడా ఆలోచన రూపంలో, భావరూపంలో ఉంది. అది మనకి సృష్టిగా కనపడుతున్నది. ఆ కనపడుతున్న సృష్టిలో నామరూపాదులన్నీ మళ్ళీ నశించటం ఏంటి? ఇవన్నీ జనన మరణాలు ఏంటి అంటే, అందులో పుట్టిన ఆలోచన భావం పూర్తయిపోయినప్పుడు జననము మరణము అయిపోయింది. అది పూర్తవుతూ ఉండగా క్రియ జరుగుతున్నప్పుడు జీవితం సాగుతుంది. ఆలోచన పుట్టింది, క్రియాత్మకంగా సాగుతుంది, ఆ క్రియ భావం పూర్తయింది. అదే జననము మరణం. మనకు అలా అనిపిస్తున్నది. దీన్ని నువ్వు చక్కగా బాగా అర్థం చేసుకొని ఆత్మజ్ఞాన చదువుకొని ఆధ్యాత్మిక చదువుకొని నేను శరీరము అన్న భావన నుండి నీ భావాన్ని నేను శక్తిని అనే భావానికి మరల్చుకోగలిగితే తీవ్ర సాధన చేత, నిరంతర జిజ్ఞాస చేత, నిరంతర ఆసక్తి చేత సందేహములన్నీ తీర్చుకుంటూ నిరంతరము ఆ శక్తి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటే గాఢ శరీర భావన తగ్గి గాఢ శక్తి భావన పెరిగినప్పుడు ఈ సత్యం అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు విన్నా, ఇప్పుడు మీకు ఇదంతా చెప్పాను, నాకు ఏ అనుభవం కలగలేదు, నేను మీలాంటి సాధారణ మానవుణ్ణే. ఇలా విడమర్చి విశదీకరించి చెప్పగలిగినటువంటి స్థితికి వచ్చాను అంతే. ఆ స్థితి కూడా 35 ఏళ్ళు పట్టింది. కేవలం ఇలా చెప్పగలను అంతే. వాచా వేదాంతినే, నాకు అనుభవ జ్ఞానం లేదు, అస్సలేమాత్రం అనుభవ జ్ఞానం లేదు. సంపూర్ణంగా శరీరంలో ఇరుక్కుపోయి ఉన్నాను, శరీర భావనలో ఇరుక్కుపోయి ఉన్నాను, కుటుంబం ఉంది, నా కుటుంబ సభ్యుల్లో ఇరుక్కుపోయి ఉన్నాను, నా వాళ్ళు బాగుండాలని కోరుకుంది, చక్కగా అన్నీ బాగుండాలని కోరుకుంది, మొత్తం ప్రపంచాన్ని హాయిగా ఆనందిస్తూ బతుకుతున్న వ్యక్తిని. చక్కగా టీవీలు చూసుకుంటాను, సినిమాలు చూసుకుంటాను, ప్రపంచాన్ని హ్యాపీగా గడుపుకుంటున్నాను, హ్యాపీగా బతుకుతున్నాను. వీలున్నంత వరకు 90% నాకు ఏ దుఃఖములు లేవు. సహజ సామాన్య శరీర పరంగా ఉండేటువంటి అనారోగ్యాలు, చిన్న చిన్న భయాలు అన్నీ సాధారణంగా 10% ఉన్నాయి. ఎందుకంటే శరీర భావంతోనే ఉన్నాను, నాకు ఆత్మానుభవం అవ్వలేదు. పైగా నా కుటుంబం ఉంది, నా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు, బోల్డ్ శీర్షికల్లో చెప్పాను. నా భార్య ఉంది, వృద్ధాప్యంలో ఉన్నాం, మా ఇంట్లో మళ్ళీ ఒక వృద్ధురాలు మా అత్తగారు ఉన్నారు, ఆవిడని చూసుకోవాలి. రోజు మా ఇంటి అవసరాలు, మా పనులు, మా తిండి, మా తిప్పలు, ఈ శరీరం రక్షించుకోవటం, దీన్ని కాపాడుకోవటం, వీటిల్లోనే ఉన్నాం. నాకు ఎటువంటి ఆత్మానుభవం కలగలేదు. అది కలిగే వరకు ఈ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు నేను కూడా చదువుకుంటున్నా, తపస్సు చేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా నేను తపస్సు అని ఎందుకు చెబుతున్నాను అంటే, నాకు వృత్తి వ్యాపార ఉద్యోగాలు లేవు, మానేశాను, జీవితకాలం మౌనం పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాను. అయితే తపస్సు చేయగలుగుతున్నానా అంటే సంపూర్ణంగా నాలో నేను కూర్చోలేక ఇలా మీకు చెప్పటం కూడా తపస్సుగానే భావించుకున్నాను. అందుకని ఏదో ఒకటి దాన్ని చదవటమో, దాన్ని వినటమో, దాన్ని మననం చేయటమో, దాన్ని సాధన చేయటమో, దాన్ని అనుకోవటమో, దాన్ని చెప్పటమో, ఏదో ఒకటి కాసేపు అందులో కాలం గడుపుదామని మెయిన్ థీమ్ ఇదేగా పెట్టుకొని కూర్చున్నాను. దాన్ని సాధించగలుగుతానో లేదో నాకు తెలియదు, ఇప్పుడైతే సాధించలేదు. ఇలా మీకు చెప్పగలిగిన స్థాయి వరకు వచ్చాను. ఇలా కాలక్షేపం చేసుకుంటూ చచ్చిపోయినా నాకేం బాధ లేదు. ఇప్పుడు తీవ్రమైన కోరిక అది పొందేయాలని లేదు, కానీ సత్యం కనుక తెలుసుకుందామని ఉంది. ఈ లోపల నేను ఉంటానో పోతానో, ఈ సృష్టి ఏం జరుగుద్దో నాకేం తెలుసు. ఉన్నా నేను శక్తినే. ఏంటి, నేను ఈ శరీరంతో ఉండి ఇలాగే బతికినా నేను శక్తినే, మీరు శక్తే. కాదు, నేను అనంత ఆత్మశక్తి, నేను ఎరుకను పొందినా నేను శక్తినే. కానీ ఎరుకను పొంది మనం శరీరం వదిలేస్తే సత్యదర్శనం అయినట్టు అంతే. కాదు, ఈ శరీర భావంలో ఉండి ఆ ఎరుకను పొందలేకపోయాం అనుకో, నేను శక్తిని. శరీర భావంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలకు లోనవుతూ ఉంటాం. అంతకు మించి ఇక్కడ జరిగేది కూడా ఏం లేదు. కొంత ఎలాగో ఆత్మజ్ఞాన చదువు అర్థమైంది కాబట్టి సుఖ దుఃఖాల పర్సెంటేజ్ బాగా తగ్గిపోద్ది. నాకు బాగా తగ్గిపోయింది, చెప్పే కూడా 70-80% తగ్గిపోయింది. ఒక 10-20% ఉంది.
ఆ ఉండటానికి కూడా కారణం ఏంటంటే శరీరం ఉంది ఒకటి. మెయిన్ అసలు నా పిల్లలు సెటిల్ అవ్వలేదు. వాళ్ళకి ఏదన్నా కొంచెం ఉద్యోగాలు వచ్చి వాళ్ళు ధన సంపాదన చేసుకొని వాళ్ళు సెటిల్ అయిపోతే ఆ బాధ్యత నా తలలోంచి పక్క వెళ్ళిపోద్ది. ఎవరి బాధ్యతలు వాళ్ళు ధర్మాలు చేయాలిగా. భార్య ఉంది, మరి నా ధర్మాలు నేను చేస్తాను చివరి వరకు. అందరినీ చేయమని చెబుతున్నాను. ఎందుకని అన్ని ధర్మాలు సక్రమంగా పాటించుకుంటూ వెళితేనే శక్తి వరకు వెళ్ళటానికి శక్తి మనల్ని అనుమతిస్తుంది. బహుశా శక్తి నాకు ఇప్పటి వరకు ఆత్మానుభవం కలగకుండా మీకు ఇలా చెప్పే వరకు తీసుకొచ్చి ఇక్కడే నన్ను ఆపేసి ముందుకెళ్ళనివ్వకుండా ఉండడానికి నా బాధ్యతలే కారణమేమో. నేమని అవన్నీ నిర్వర్తించాలేమో. అన్నీ నిర్వర్తిస్తే నా మనసే వీటిని వదిలేసి వెళ్ళిపోద్దాం అక్కడికి. అందుకని ముందు మనం ప్రయత్నించుకుంటూ మన బాధ్యతలు తీసుకుంటూ శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది మనమే కనుక ఆ ప్రయత్నం కూడా మనం ఎక్కడికో పరుగులెట్టి చేయాల్సిన అవసరం లేదు కదా. మన ఇంట్లో మనం కూర్చొని మన ఒంట్లో ఉన్న మన ప్రాణశక్తిని, మన ఆలోచనల్ని, మన భావాలని, మన గుణాలని, మన స్వభావాన్ని మన లోపల మనం ఎత్తుక్కొని చూసుకోవడానికి పెద్ద శ్రమ కూడా లేదు. ఊరిని కూర్చోవటం చూసుకోవటమే కదా. చేద్దాం ఆ ప్రయత్నం. ఏముంది అంత తేలికైంది ఇంకెక్కడ దొరుకుద్ది ప్రపంచంలో? నువ్వు కనీసం అన్నం తినాలంటే డబ్బు సంపాదించాలి, ఆహార పదార్థాలు తెచ్చుకోవాలి, అవన్నీ మళ్ళీ చక్కగా శుభ్రపరుచుకోవాలి, వండుకోవాలి, వండుకున్న దాన్ని తినాలి. ఎంత క్రియ ఉంది. నీ లోపలకు నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు చూసుకోవటానికి, నిన్ను నువ్వు పరిశీలించుకోవటానికి, నిన్ను నువ్వు గమనించుకోవటానికి, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి, నిన్ను నువ్వు మార్చుకోవటానికి అసలు శ్రమే లేదు. లోపలికి నువ్వు వెళ్తే చాలు. కేవలం నీ ఆలోచన, నీ భావం. సోదరి అడిగిన ప్రశ్నకి నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేశాను. మీకు అర్థమవుతుంది అని భావిస్తున్నాను. సోదరికి కూడా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా అడగండి. ఎన్నిసార్లైనా చెప్పుకుందాం. నిజంగా వినేవాళ్ళుండి, తెలుసుకునేవాళ్ళుండి, ఆధ్యాత్మిక చదువుకుంటాం, ఆత్మజ్ఞాన చదువుకుంటాం, మా లోపలికి మేము చూసుకుంటాం, మమ్మల్ని మేము మార్చుకుంటాం, మాలో కొద్దిగా గుణమార్పు జరుగుతుంది అనేవాళ్ళు ఉంటే నిజంగా నేను తప్పకుండా నాకు ఓపికన్నంత వరకు, నా శరీరం సహకరించినంత వరకు నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎంతోమంది మహనీయులు, మహర్షులు, మహాత్ములు చెబితే తప్ప, అందిస్తే తప్ప ఈ జ్ఞానం లక్షల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి మన వరకు ప్రయాణించుకు రాలేదు. కాబట్టి అంతమంది దగ్గర నేను గ్రహించి, ఎంతో మంది దగ్గర నేను గ్రహించి తెలుసుకున్న విషయాలు మళ్ళీ దీన్ని నాకు ముందుకు అందించే ప్రక్రియ, తెలుసుకునే వాళ్ళకి అందించే ప్రక్రియ నేను ఆ మహాత్ముల రుణం తీర్చుకోవటం లాంటిది. నాకెవరో చెప్పారు కదా పాపం, అలా నేనెవరికో మళ్ళీ నాకు తెలిసింది చెబుతాను. అయితే నేను చెప్పిందంతా సత్యమని, నేను చెప్పిందంతా మంచిదని, నేను చెప్పిందంతా నిజమని, నేను చెప్పిందే కరెక్ట్ అని నేను పొరపాటును కూడా చెప్పటం లేదు. ఎందుకంటే నేను అతి సామాన్య మానవుణ్ణి. పొరపాట్లు చెప్పొచ్చు, తప్పులు చెప్పొచ్చు, నాకు అర్థమైంది తప్పు అయి ఉండొచ్చు, నేను గ్రహించింది తప్పు అయి ఉండొచ్చు. అందుకని మీరు మీ విశ్లేషణతో, మీరు విన్న దాంట్లోంచి మీకు సత్యం అనిపించి జ్ఞానం ఉంది ఇందులో నేర్చుకోవచ్చు అని అనిపిస్తేనే తీసుకోండి. తప్పు అనిపిస్తే అసలు తీసుకోబాకండి. అసలు ఏ గురువులతో అయినా, ఏ మతాల్లో అయినా, ఏ దేవుళ్ళతో అయినా ఆల్రెడీ నమ్మి సాగుతున్న వాళ్ళు దయవుంచి నావి వినకండి. మీ మార్గాల్లో మీరు సాగిపోండి. ఎవరికైనా నేను తప్పు చెప్పాననిపించినా, నేను పొరపాటు చెప్పాననిపించినా, సరిగ్గా చెప్పలేదని మీకు అనిపించినా దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. ఎందుకంటే నేను అతి అల్ప స్వల్ప సాధారణ మానవుడిని. మానవులందరికీ ఏముండే అన్నీ నాకు ఉన్నాయి. నేను చెబుతానే ఉన్నా, నాకు ఎటువంటి అనుభవం కాలేదు. కేవలము వాచా వేదాంతము, డప్పు మీద కర్రలతో కొడితే శబ్దం చేసినట్టుగా ఇలా మోత మోగించగలిగిన జ్ఞానం ఏదో అర్థమైంది చెబుతున్నాను తప్ప, అది కూడా జ్ఞానం అని నేను అంటున్నాను. అది జ్ఞానమో కాదు మీరు నిర్ణయించుకోవాలి. మీకు ఉపయోగపడితే అది జ్ఞానం అవుతుంది, మీకు ఉపయోగపడిపోతే అది జ్ఞానం అవ్వదు. అది కేవలము తోలు డప్పు మీద కర్రలతో కొట్టిన శబ్దం అంతే. అందుకని దాన్ని జ్ఞానంగా మీకు అర్థమైతే తీసుకోండి. తప్పులు ఉన్నాయి, అజ్ఞానం అనుకుంటే, పనికిరాని మాటలు అనుకుంటే వదిలేసేయండి. చక్కగా ఎవరికైనా అర్థమై తీసుకుంటున్న వాళ్ళు, మేము ఆచరిస్తున్నాం అని అంటున్న వాళ్ళు, అంటే మాకు అర్థమవుతుంది, మారుతున్నాం, ఆచరిస్తున్నాం అంటున్న వాళ్ళు దయ ఉంచి కామెంట్ల రూపంలో తెలియజేయండి. అది మీ మేలు కొరకే. ఎందుకనంటే మీరు కామెంట్లలో నాకు ఇది అర్థమైంది అని చెబుతుంటే మీరు తప్పు దోవలో అర్థం చేసుకుంటున్నారో, రైట్ దోవలో అర్థం చేసుకుంటున్నారో ఒకటి నాకు తెలుస్తుంది. రెండు, మీకు అర్థమవుతున్న విషయం ఎలా అర్థమవుతుందో తెలిసినప్పుడు మళ్ళీ చెప్పే శీర్షికల్లో మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో కూడా నాకు తెలుస్తుంది. నేను కరెక్ట్గానే చెబుతున్నాను అని ముందు నాకు అనిపిస్తే ఇంకా చెప్పాలనే ఉత్సాహం పెరిగి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతేగాని పొరపాటును కూడా మీకు తప్పు చెప్పకూడదు.
అందుకని కామెంట్లు చెప్పేవాళ్లే, కామెంట్లో అభిప్రాయాలు తెలియజేసే వాళ్లే దీన్ని ముందుకు నడిపేవాళ్ళు. ఇది ముందుకు నడవాలని కోరుకునే వాళ్ళందరూ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.